అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. కుండలీకృత నాగేంద్రం ఖండేందుకృత శేఖరం పిండీకృత మహావిఘ్నం డుండిరాజం నమామ్యహం. విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. దేవరాజసేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే. శ్రీమత్పరస్మై నిజ చిద్ఘనాయ గౌరీతపపూర్ణ ఫలప్రదాయ కేదారనాథాయ నమః శివాయ. నమో నమః కారణ కారణాయ. వారాణసీ మహాక్షేత్రే సంస్థితాయ హితాయ చ లోలార్కాదిస్వరూపాయ భాస్కరాయ నమో నమః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీ విశ్వనాథాయ నమః శివాయ.
కేదారనాథాయ నమః శివాయ కేదారనాథాయ నమః శివాయ కేదారనాథాయ నమః శివాయ శ్రీకాశికాయై నమః శ్రీకాశికాయై నమః శ్రీకాశికాయై నమః నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః త్రయస్త్రింశత్కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగాయ నమో నమః. విశ్వనాథమయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ బ్రహ్మవివర్త పురాణాంతర్గతమైన కాశీ రహస్యంలో నిన్నటి రోజున విశేషమైన కథని తెలియజేస్తున్నాడు వేదధర్ముడు తన శిష్యుడైన సందీపకునికి. అది మహాసేనుడైన కాశీరాజు యొక్క వృత్తాంతం. అతడు దుస్సాంగత్య ప్రభావం చేత కలికి లోనై మహానుభావుడైనటువంటి సుమేధసుడితో యుద్ధానికి తలపడ్డాడు. ఆ యుద్ధంలో 2 మార్లు పరాజితుడయ్యాడు. దాని వెనక నేపథ్యంలో ద్వాపరుడితో సవాలు చేసినటువంటి కలి ఎలాగైనా సుమేధసుని మారుస్తాను, నా ప్రభావం చూపిస్తాను అన్నాడు. కానీ సుమేధసుని యొక్క ధర్మనిరతి, శివభక్తి ఈ రెండిటి కారణంగా అతనిపై ప్రభావం చూపించలేకపోయాడు. అందుకే మహాసేనుల్లో ప్రవేశించి అతడి ద్వారా దెబ్బతీయాలని చూశాడు, కానీ సాధ్యపడలేదు. అంతేకాదు సుమేధసుడు భౌతికంగా చూస్తే సైన్య బలం మొదలైనవి తక్కువ అయినప్పటికీ కూడాను అధిక సైన్య బలంతో ఉన్నటువంటి మహాసేనుడిని సులభంగానే జయించగలిగాడు. ఇంకా సానుభూతితో కొన్ని వచనములు కూడా పలికాడు. నువ్వు మహానుభావుడికి శిష్యుడివై కూడా, వామదేవాదుడికి శిష్యుడివై కూడా ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తున్నావు. కాశీలో ఉంటూ విశ్వేశ్వరుడిపై భక్తి లేకుండా శివాపచారం కూడా చేశావు. దీని ప్రభావం చేతి ఇలా జరిగింది నీకు. ఇక్కడైనా బుద్ధి కలిగి ఉండు అని చెప్పి, ముఖ్యంగా నహి పాపాత్మనాసంగా భవేత్ పుణ్యజుషాం క్వచిత్. పుణ్యంతో బాగుపడాలనుకున్నవాడు పాపాత్మన సంఘం విడిచిపెట్టాలి. నీ కేవలం సంఘదోషం వల్ల ఇలా ఏర్పడింది అని చెప్పి పంపించి వేశాడు. కానీ కాశీరాజు అక్కడ లజ్జితుడై, అంటే సిగ్గుపడినప్పటికీ కూడాను తిరిగి కాశీక్షేత్రానికి వెళ్లకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇంకా అతడిలో కలి ప్రభావం పోలేదు. సుమతి కాశీరాజంతం మోచయిత్వా విజయవృత ఉవాచ కాశీరాజంతం గచ్చ కాశీం నరాధిప. నువ్వు ఇంకా కాశీకి వెళ్ళు అని సుమేధుడు చెప్పినప్పటికీ కూడా అతడు కాశీకి వెళ్లకుండా అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు, మనస్సులో ఉన్నటువంటి అవమాన బాధ తట్టుకోలేక. ఎత్ర ఎత్ర మహాసేన ప్రయాతి చిరదుఃఖిత తత్ర తత్ర మహాతీర్థై కాశీం సద్భిః ప్రవర్ణ్యతే. అలా సంచరిస్తూ ఉన్నప్పుడు మనశ్శాంతి ఏర్పడాలనే ఉద్దేశంతో అక్కడక్కడ తీర్థయాత్రకు వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా అతనికి ఏంటో కానీ కాశీ యొక్క మహిమ అందరూ చెప్పుకుంటూ ఉండడమే వినబడుతుంది. కానీ కాశీకి వెళ్ళాలని మాత్రం అనిపించలేదు లోపల ఉన్న కలి ప్రభావం చేత. అలా వెళుతూ ఉండగా ఏవం తీర్థాన్ని అనేకాని కృత్వా రాజా సుదుర్మునాః ద్వారకాం ప్రాప స కలిస్త్యక్త్వా భీతః పలాయతః. క్రమంగా వెళుతూ వెళుతూ ద్వారకా క్షేత్రానికి చేరుకున్నాడు మహాసేనుడు. అక్కడికి చేరిన తర్వాత ఆ ద్వారక ప్రభావం చేత, అక్కడ ఉన్న కృష్ణ ప్రభావం చేత కలి అతన్ని విడిచిపెట్టాడు. ఒక మహాక్షేత్రం యొక్క ప్రభావం చేత కలి ఎప్పుడైతే విడిచిపెట్టాడో అప్పుడు ఇంకా ఇతడికి కాస్త మనస్సులో పరివర్తన ఏర్పడింది. ద్వారకాధీశుడిని చూసిన వెంటనే అతడికి మళ్ళీ కాశీ గుర్తొచ్చి ఎలాగైనా కాశీకి వెళ్ళాలనే తహత పెరిగింది. అక్కడ కాశీ విరహంతోనే ద్వారకలో గడుపుతూ ఉన్నాడు మహాసేనుడు. నిష్పాపో ద్వారకాంగత్వా కలినాచ వినాకృత సంస్మరన్ కాశికాం పుణ్యాం పరమానంద రూపిణిం కథం యాస్యే పునః కాశీం బ్రహ్మాది సురసేవితాం. మళ్ళీ నేను ఎప్పుడు వెళ్తాను కాశీకి అంటే దీన్ని బట్టి కాశీకి వెళ్ళడానికి కూడా ఒక యోగం ఉండాలి అని. మళ్ళీ ఎప్పుడు వెళతాను అంటూ ప్రతిరోజు ద్వారకాధీశుడిని పూజ చేసేటప్పుడు ఆయన ఏమడిగేవాడంటే నయమాం దేవదేవేశ ద్వారకానాథ కేశవ స్వర్ధుని తీరవసతిం కాశీం కామదుఘాం సతాం. నయమాం, నన్ను తీసుకువెళ్ళవయ్యా ద్వారకానాథ. ఎక్కడికంటే స్వర్ధుని తీరవసతిం, ఆకాశగంగా తీరభూమి అయినటువంటి బ్రహ్మాది దేవతలు సేవించేటువంటి కాశీక్షేత్రాలకి నన్ను తీసుకువెళ్ళు అంటూ ప్రత్యహం పూజయిత్వాతో హరిం దేవకీనందనం. నిత్యం దేవకీనందనుడు నేను కృష్ణ పరమాత్మని ఈ మంత్రంతోనే పూజిస్తున్నాడు. ఏమని? నన్ను కాశీకి తీసుకువెళ్ళవయ్యా స్వామి అంటూ. ఇలా ప్రార్థయామాస నిరతః కాశీం విరహకాతరః.
కాశీ విరహ కాతరుడి, అంటే కాశీ విరహం తట్టుకోలేక ఇదే మాట్లాడుతూ కాశీం ప్రస్థాపయ విభో ద్వారకానాథ కేశవ, కాశీం ప్రస్థాపయ, కాశీకి నన్ను చేర్చు అంటూ కాశీ గురించి ఆలోచిస్తూ అక్కడ ఉన్నంతకాలం అనాదర బుద్ధితో కాశీలో ఉన్నానే, విలువ తెలుసుకోలేకుండా అనాదర కాశికాయాం సత్సు శ్రీ గురుషు ప్రభో శివే శివ కథాయాం త్వాం జాత పాప వివర్ధన. అక్కడ నేను చేసిన తప్పులు ఏమిటంటే కాశీపై అనాదరంతో ఉన్నాను, గురువుల పట్ల అనాదర బుద్ధితో ఉన్నాను, శివుని యందు శివ కథల యందు అనాదరంగా ఉండడం వల్ల నా పాపం వివర్ధనమైంది, అంటే పెరిగినది. అహో సుకృతమే మాత్ర ప్రకర్తవ్యమహర్నిశం, ఎంత సుకృతం ఉండాలి అక్కడికి, దాన్ని నేను పోగొట్టుకున్నాను. ఇకపై నేను కాశీకి వెళితే రాజుగా ఉండను, దాసుడుగానే అక్కడ జీవిస్తాను అని కూడా మనసులో ఉన్నాడు. నేను కాశీ రాజు నిజానికి. దాస్యం కృత్వాప్యహం రాజా స్థాస్యామి తవ సన్నిధో, పరమేశ్వర మళ్ళీ కాశీకి వస్తే దాసుడుగానే నీ దగ్గర ఉంటాను అంటూ నా విరమరతి కాశీం స రాజా విరహ కాతరహ, ఒక్క క్షణం కూడా కాశీ స్మరణం మానకుండా విరహంతో ఉన్నాడు. అదొక తపస్సు అయింది అతనికి. ఇలా ఉంటూ ఉంటే ఈ లోపల అక్కడ సుమేధసుడు కాశీకి ఇతడు చేరలేదని కాశీని తాను జయించాడు, ఇతన్ని వెళ్ళి పాలించుకోమన్నాడు. కానీ ఇది అక్కడికి వెళ్ళలేదు. ఎప్పుడు కాశీ ఇప్పుడు అరాచకమైంది, రాజు లేకుండా ఉన్నాడు. నిజానికి జయించాడు కనుక తాను రాజు కావాలి. ఇప్పుడు సుమేధసుడు కాశీలో సరైన పాలన ఏర్పాటు చేయాలని వెళ్ళి అక్కడ సుమేధస్త పరాభూయ తస్య పుత్రం మహామతిం, తిన్నగా వెళ్ళి అక్కడ మహాశరుడు కొడుకైన మహామతి ఉన్నాడు. అతన్ని పిలిచి, నాయన నిన్ను పట్టాభిషిక్తుని చేస్తున్నాను, ఈ రాజ్యం మీదే, మీ నాన్న రాజ్యంలో నువ్వే కూర్చుని రాజ్యపాలన చెయ్యు అని చెప్పి అక్కడున్న మంత్రుడితో మాట్లాడి స్థాపయామాస తద్రాజ్యే శివభక్త్యా సమన్విత, శివభక్తితో కూడినటువంటి వాడే ఆ రాజపుత్రుణ్ణి. దీన్ని బట్టి సుమేధసుడు ఔదార్యం అంత గొప్పదో తెలుస్తుంది. అది రాజ్యకాంక్ష లేదు, అధికారకాంక్ష లేదు, కేవలం అతను యుద్ధానికి వచ్చాడు కనుక ఎదుర్కొన్నాడే తప్ప హింసించే కాంక్ష కూడా లేదు. అందుకే తిరిగి ఆయన కొడుకునే రాజుగా చేసి 3 మాటలు చెప్పాడంతే. పాహి లోకాన్ భజ శివం తిష్ట కాశ్యాం, అంతే 3. నీ ప్రజల్ని పాలన చెయ్యు, శివుణ్ణి భజించు, కాశీలోనే ఉండు. ఈ 3 చక్కగా పాటిస్తూ ఉంటే శివానుగ్రహం పొందుతామా అని చుపాదిశ్య ఇలా చెప్పి మంత్రులతో కూడా చెప్పి తాను కాశీక్షేత్రంలో శివం శివాం సమారాధ్య మంత్రుల చౌపదిశ్య సహా, శివుని శివాదేవిని అమ్మవారిని ఆరాధన చేసి అక్కడున్న మంత్రులతో ఈ విధంగా నేను నిర్ణయించాను, ఇతన్నే రాజుగా ఉంచండి అని చెప్పాడు. అంటే నియమించడానికి ఆయన అర్హత ఏమిటంటే నిజానికి గెలిచాడు కనుక ఆయనదే రాజ్యం, కానీ ఈ విధంగా అప్పగించాడు. అప్పుడు మంత్రులు ఒక మాట అన్నారు, ఊచు కథన్న గృహ్యతే కాశీరాజ్యం జితంత్వయ, కాశీని జయించి నువ్వే రాజువు కావచ్చు కదా కాశీకి, ఎందుకు నువ్వు రాజువు కాలేదని మంత్రులందరూ కూడా సుమేధసుని అడిగితే అద్భుతమైన సమాధానం చెప్తున్నాడు. తదేవ రాజ్యం మమ నైవ మంత్రిణః, ఓ మంత్రులారా ఈ రాజ్యం నాది కాదు. కృత పునః శంకర గేహమేతత్, నిజానికి ఇంతవరకు పాలిస్తున్న వాడిదే రాజ్యం అన్నాను కానీ ఇది నిజానికి ఎవరిది ఈ రాజ్యం కాదు, ఇది శంకర గేహం, అంటే శివుని ఇల్లు ఇది సుమా. శివుని ఇంట్లో నేను రాజు వాడు రాజు ఏమిటి, పరంపరగా ఉన్నాడు కనుక గౌరవంగా పెట్టాను కానీ రాజాధిరాజ సహి శూలపాణి వయం తదాజ్ఞా పరిపాలకాయే, రాజాధిరాజు శివుడొక్కడే, ఆయన విశ్వనాథుడు. ఆయన ఉంటుంటే నేను రాజు అనిపించుకోరాదు. మేమెవరమంటే తదాజ్ఞా పరిపాలక, అసలు కాశీలో ఎవడు పాలించినప్పటికి కూడా శివాజ్ఞా పరిపాలకులం అని పాలన చేయాలే తప్ప నేను ఈ రాజ్యానికి పాలకుండా అనకూడదు. నేను కూడా శివాజ్ఞా పరిపాలకుడు గాని ఇంతవరకు ఏ రాజవంశం ఇక్కడ వస్తున్నదో చంద్రవంశం నుంచి వచ్చినది అదే కొనసాగాలను కొరుకుతూ పనిచేశాను. వయం పునః కే కృతహీన జీవా శ్రీ శంకరాజ్ఞాం ప్రవిచాలయామః బ్రహ్మాండ కోటి ప్రభోపియే స్యు తే శంకరాజ్ఞాం న విచాలయంతి. కోట్ల కొలది బ్రహ్మాండాల్ని పాలించే లోకాధినాయకులు కూడా శంకరాజ్ఞని మీరలేరు. ఇది ప్రపంచాన్ని నడుపుతున్నదంతా ఈశ్వరాజ్ఞ, ప్రపంచాన్ని ఈశ్వరాజ్ఞ నడుపుతూ ఉంటే ఇంకా కాశీ గురించి చెప్పవలసింది. బ్రహ్మాండ నాయకులు కూడా శివాజ్ఞని మీరలేరే, అలాంటిది మేము శివుని అతిక్రమించి ప్రవర్తించలేము. అసలు లోకంలో నాది అని ఏది అనరాదు. అసలు కాశీలో అయితే నాది అని ఎవడు ఏది అనుకోకూడదు, ఇది తెలుసుకోవాల్సినది. ఆఖరికి మనం ఏర్పరచుకున్నాం అనుకుంటున్న గృహాలు కూడా మనది అనరాదు.
పరమేశ్వరుడు మనకు ఉండడానికి ఒక ఆశ్రయం ఇచ్చాడు అనుకోవాలి తప్ప అది మనది అనకూడదు. అయితే లోక వ్యవహారం కోసం మన పేరుని రిజిస్టర్లు అవి చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఏది మనది కాదు. కాశీలో ప్రతి అణువు శివుడిదే. ఇది తెలుసుకోవాల్సిన ఆ మాటని ఎంత ఉదాత్తమైన రాజో దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. ఇక్కడ నయుక్తం స్వామ్యం అన్యత్ర కింపున కాశీ మండలే. స్వామ్యం ఇది నాది అనే భావం పేరు స్వామ్యము అంటారు. ఇక్కడ ఇది నాదిని అన్యత్ర అపి ఎక్కడ అనకూడదే. అలాంటిది కిం పునః కాశీ మండలే. అత్ర స్వామి జగన్నాథో విశ్వనాథ. ఇక్కడ స్వామి ఎవడంటే జగన్నాథుడైన విశ్వనాథుడు. రెండు మాటలు అందంగా చెప్పాడు. జగన్నాథ విశ్వనాథ రెండిటికి ఒకటే అర్థం అండి. జగత్తన్న విశ్వమన్న ఒకటే. అంటే కాశీ హరిహరాత్మకం కదా, హరిహరుల అభేదాన్ని కూడా ఒక్కసారి భావించాడు అనుకోవచ్చు ఇక్కడ. అదే జగన్నాథ విశ్వనాథ అని చెప్తూ ఒక్క మాటలో చెప్పాలంటే నాదని నేను ఎప్పుడు దేన్ని అనుకోను. దేహశాపనమే స్వామ్యం కిం పునర్ధనరాజ్యయోహో. నా దేహంపైనే నాది అనే భావం నాకు లేదే, ఇంకా ధనంపై రాజ్యంపై ఎక్కడుంటుంది అన్నాడు ఇక్కడ. ఇది జాగ్రత్తగా పెట్టే. నిన్న కలి లక్షణాల్లో దేహాభిమానమే అహంకారం అని ఒక మాట చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు? దేహం కూడా నాది కాదు, ఇంకా ధనం గురించి రాజ్యం గురించి ఏం మాట్లాడుతున్నామంటే అహంకార రాహిత్యం ఎంత అవసరమో సుమేధసుడైన ఉత్తముడైనటువంటి రాజు ద్వారా మనకు తెలియజేశారు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళాలి, మహాసేనుడి దగ్గరికి. ఈయన ఈ విధంగా రాజ్యం స్థిరపరిచి వెళ్ళిపోయాడు. చాలా కాలం జరిగిపోయింది. కాశీకి రాలేకపోతున్నాను బాధపడుతున్న వాడికి ఏమి సాధన చేశాడో, సాధన ఏమీ అక్కర్లేదు. కాశీని తలంచుకుని విరహంతో వేగిపోవడమే గొప్ప సాధన. ఆ ఒక్క సాధనా బలం చేత మహాసేనో దినై ప్రాప కాశీం దృష్ట్వా విముచిత. మొత్తానికి ఒక రోజున బయలుదేరి కాశీ చేరుకున్నాడు మహాసేనుడు. దూరం నుంచి కాశీని చూస్తేనే మూర్ఛపోయాడు. పారవశ్యానికలోనే మూర్ఛపోయి తిరిగి లేచి పునరుత్థాయ విలుఠన్ హా కాశీ త్రాహిమాం అఘాత్. ఒక్కసారి కాశీ నగరాన్ని చూసి ఓ కాశీ నన్ను పాపము నుంచి కాపాడు, పాపము నుంచి రక్షించు అంటూ, ఎందుకంటే నీ పట్ల నేను అపరాధం చేసినటువంటి పాపాత్ముని. ఎందుకంటే కాశీ పట్ల అపరాధం ఉన్నదే, దాన్ని మించిన మహాపాపం లేదు. నేను ఇక్కడ పాలిస్తున్నంతసేపు నీ పట్ల అనుచితంగా ప్రవర్తించాను. తవాపరాధిరం దుష్టం దేవబ్రాహ్మణ దూషణం గురువాజ్ఞా భంజకం పాపం మహావిషయలోలుపం. నేను ఇక్కడ ఉన్నంతకాలం దేవతల్ని హేళన చేశాను, వేదవేత్తల్ని అవమానించాను, గురువు యొక్క ఆజ్ఞల్ని భంగం చేశాను. మహావిషయలోలుపం, లౌకిక విషయ సుఖాల మీదే ఆసక్తితో ప్రవర్తించాను ఇక్కడ అని చెప్తూ తిన్నగా కొడుకు దగ్గరికి వెళ్ళాడు. కొడుకు, నాన్న నువ్వు వచ్చావా? చాలా సంతోషం. ఎక్కడికి వెళ్ళావో, ఏ తపస్సుకు వెళ్ళావో అనుకుంటున్నాను. వచ్చి రాజ్యం నువ్వే ఎలుకో, నువ్వు ఉన్నప్పుడు నాకెందుకు అన్నాడు. నేను రాజ్యం కోసం రాలేదు నాయన, నువ్వే రాజ్యం ఎలుకో, ఈ రాజ్యం అంతా నీదే. ఇది పరంపరాప్రాప్తంగా వచ్చినటువంటి పుత్రాయ రాజ్యాం వినివేద్యాం కృత్తివాసేశ సన్నిధౌ. తిన్నగా కాశీక్షేత్రంలో కృత్తివాసేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అక్కడ స్థిరపడిపోయాడు. నేను ఒక మాట చెప్పుకున్నాను, కాశీలో ఎన్ని లింగాలు ఉన్నాయో, ఎన్ని విష్ణు సన్నిధానాలు ఉన్నాయో, ఎన్ని అమ్మవారి చోట్లున్నాయో, ఎన్ని సూర్య భగవానుడు గణపతి ఇచ్చా దేవతల స్థానాలు ఉన్నాయి. ఎక్కడో ఒక దగ్గర అంటి పెట్టుకున్నట్టే చాలు వాడు ముక్తి పొందిపోతాడు. ఆ దేవత నిత్యం కొలుచుకున్నా చాలు సర్వదోషములు తొలగుతాయి. ఇతడు కృత్తివాసే సన్నిధౌ స్థితో వైరాగ్య బహుళ సిద్ధిం ప్రాప సుదుర్లభాం. వైరాగ్య బహుళ, అధికమైన వైరాగ్యంతో కృత్తివాసుడి దగ్గర ఉంటూ ఆయన సేవించుకుంటూ కాలం గడుపుతున్నాడు. క్రమంగా కలి ద్వాపరుడి యొక్క వివాదంలో కలి ఓడిపోయినట్లు అంగీకరించాడు. ఎందుకంటే ధీరుడు జితేంద్రియుడు ఎవడైతే ఉంటాడో వాడు కలిలో ఉన్నా కలివాడిని బాధించలేడు. ఇది సారాంశం మొత్తం ఈ కథలో చెప్తూ, ధీరో జితేంద్రియో యస్తు తం కలిర్నపరా ప్రభాదతే అజితేంద్రియ లోకస్య కలి స్వామి భవేదిహ. అజితేంద్రియ లోకస్య, ఎవడికి ఇంద్రియ నిగ్రహం ఉండదో వాడికే కలి స్వామి అవుతాడు. అంతేగాని ధీరుడైన వాడు ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి వాడిని కలి ఏమీ చేయలేడు. దీనితో పాటు ఈశ్వరార్చన, ఈశ్వరార్పణ బుద్ధి, ఈ మూడు ఉన్నవాడిని కలి ఏమీ చేయలేడు. అందున ఈ మూడింటితో కాశీలో ఉన్నవాడిని కలి ఏమీ చేయలేడు. అది కథ యొక్క సారాంశంగా తెలియజేశాడు. అయితే చివరికి ఒక మాట అంటున్నాడు, కలిలో మాత్రం వివేకవంతులు శాంతులు అయిన వాళ్ళు ఎక్కువ దొరకరులే. ఉండేదంతా కూడా ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వారు అధీరులే ఉంటారు కనుక కలి ప్రభావం కొనసాగుతుంటుంది. ఎంత కలిలో కూడా ఈ రెండు ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా వాడు సిద్ధి పొందగలడు అని గొప్ప మాటనిచ్చాడు. అదే కలిలో అంతా హోప్లెస్ కాదు.
హోప్ ఉంది. కాలప్రభావం ఎలా ఉన్నప్పటికీ వ్యక్తి జాగ్రత్తగా ఉంటే బాగుపడవచ్చు అని దీనిలో సారాంశం చెప్పారు. అదే కలిలో కాశీలో ఉన్నప్పటికీ వ్యక్తి సరిగ్గా లేనప్పుడు ఆ మహాశనుడు ఎలా దెబ్బతిన్నాడు, కాశీలో లేకపోయినప్పటికీ కూడాను సుమేధసుడు ఎలా వెళ్ళాడు, ఈ కథలో అది గొప్ప విషయం చెప్పి కాశీ వాసం చేయాలనుకున్న వాళ్ళు, కాశీకి రావాలనుకున్న వాళ్ళు ఆ ధీరత్వాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి సుమా అనే విషయాన్ని చక్కగా ప్రస్తావన చేస్తూ ఇలాంటి వృత్తాంతాలు చెప్తున్నప్పుడు కపిల మహర్షి యొక్క వృత్తాంతంలో కపిలుడు చెప్పినటువంటి జ్ఞానబోధ చాలా విశేషమైన అంశం ఇది. కపిలుడు సాంఖ్య ప్రవర్తకుడు. సాంఖ్య ప్రవర్తకుడు అంటే మాత్రం భాగవతంలో చెప్పిన సాంఖ్యం, మామూలుగా అనుకునేటువంటి నిరీశ్వర సాంఖ్యం కాదు. ఈ కపిలుడు వేరు, ఆ కపిలుడు వేరు. దేవహూతి కర్దమ ప్రజాపతి యొక్క పుత్రుడైన కపిలుడు వేదాంత విద్యని, అద్వైత విద్యని ప్రతిష్ఠించడానికే వచ్చినటువంటి వాడే. ఆ విషయం మన భాగవతంలోనే స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి కపిల బోధ అనే అద్భుతమైనటువంటి కొన్ని అధ్యాయాల గ్రంథం ప్రారంభమవుతుంది. అంటే ఈ గ్రంథంలో కాశీ వైభవం చెప్పడంతో పాటు తరించడానికి కావలసిన జ్ఞానాన్ని అందిస్తున్నాడు వ్యాస భగవానుడు. ఈ కపిల మహర్షి దగ్గరకు సిద్ధ పురుషులు వచ్చి ఒకసారి మాట్లాడుతున్నారు. అది ఏమిటంటే మోక్ష రహస్యంపై ప్రశ్న వేశారు. రహస్యము అంటే ఉపాయం, ఏ ఉపాయం ద్వారా మోక్షాన్ని పొందవచ్చో దాన్ని తెలియజేయమని అడిగారు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానానికి చాలా ఉపాయాలు చెప్తుంటారు. సాంఖ్యం, యోగం, అష్టాంగ మార్గం, వ్రతాలు, తపస్సు, దాన జపాదులు, తీర్థాటనము, ఇలాంటి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. పైగా ఇవన్నీ ఒకదానికొకటి సహకరిస్తుంటాయి, ఏదో ఒకటి కాదు. ఎలాగ ఆత్మవిచారణ అన్నారు కదా, నేరుగా అటు వెళ్ళిపోతే లాభం లేదు. అది నిలుకడుగా సాగాలంటే మనస్సు నిగ్రహింపబడాలి. దానికి యోగ మార్గం సహకరిస్తుంది, అది అష్టాంగ మార్గంతో ఉంటుంది. అది సాగాలంటే పాప ప్రతిబంధకాలు పోవాలి. ఆ పాపాలు పోవాలంటే వ్రతాలు, తపస్సులు, దానములు, జపములు సహకరిస్తాయి. ఇవన్నీ శీఘ్ర ఫలకారం కావాలంటే క్షేత్రాటనం చేయాలి. వీటికి ఒకదానికోట ఉన్న అనుబంధం అండి ఇక్కడ. అదే ఒకదానితో ఒకటి, ఏదో ఒకటి కాదు ఇక్కడ. ఎందుకంటే దాన జపాదుల వల్ల పాపాలు పోతాయి, కానీ అవి చక్కగా ఫలించాలంటే క్షేత్రములు, తీర్థముల యొక్క బలం కావాలి ఇక్కడ. ఎప్పుడైతే అలాంటి క్షేత్రాలని, తీర్థాలని ఆశ్రయించి దాన జప తపస్సులు చేస్తారో అప్పుడు పాపం ఏదైతే జ్ఞాన ప్రతిబంధకం ఉందో అది తొలగి తద్వారా యోగం సిద్ధిస్తుంది. యోగం ద్వారా మనో నైశ్చలత వస్తుంది. దాని ద్వారా సాంఖ్యం మొదలైనవి అన్నీ లభిస్తాయి. ఇది అయితే ఇవన్నీ నిజమే, కానీ ఒకదానితో ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ చేస్తూ ఉంటే వాటిల్లో మళ్ళీ వైక్లభ్యాలు వస్తుంటాయి కదా. కానీ ఎలా జరగాలి, ఏమిటి అని అడిగితే అద్భుతమైన మాట చెప్పాడు. ఎంత ప్రయత్నించండి, మాయని జయించడం సాధ్యం కాదు. భగవానుడి తెలియజేశాడు, దైవీయేష గుణమయి మమ మాయా దురత్యయ. మాయని దాటడం అది విషయాకార రూప విష్ణుమాయ అజయ. వ్యాపించిపోయిన ఆ విష్ణుమాయ విషయాకార రూప ఎలా ఉంటుందని విషయాకారములుగా కనబడుతుంది. విషయాకారములంటే మన ఇంద్రియాలతో అనుభవించేటటువంటి విషయములు. పలుమార్లు మనం చెప్పుకున్నాం, సుఖమో దుఃఖమో ఈ విషయ రూపాల్లో మాయ ఉంటుంది. మన విషయాలతో మనస్సు అనుబంధం ఏర్పరచుకుంటుంది. ఒక వ్యక్తిపై ప్రేమ, ఒక వ్యక్తిపై ద్వేషం, ఒక మాటపై ప్రేమ, ఒక మాటపై ద్వేషం, ఇలాగా రకరకాల విషయాలతో మనం తాదాత్మ్యం చెందుతాం. కనుక విషయ రూపంలో మాయ లాగుతూ ఉంటుంది. కానీ విషయాకార రూపమైన విష్ణుమాయను ఎవరు జయించలేరు. మరి ఎలాగో అంటే గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ కపిలుడు. ఈశ్వరుణ్ణి ఆశ్రయించి మాయ ఉంటుంది గనక ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తేనే మాయని జయించగలం. ఈ సూత్రం గుర్తుపెట్టుకుంటే ఒకటే మాట ఇక్కడ. అందుకే మామే వయే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే అని భగవానుడు చెప్పిన మాట. కనుక ఒకటే మార్గం ఈశ్వరాశ్రయం. ఇందాక ఎన్నో సాధనలు చెప్పారు. ఇవేవి చేసినా ఈశ్వరాశ్రయంతో చేయాలి. ఏది చెయ్యు ఈశ్వరాశ్రయంతో చెయ్యి. నువ్వు యోగం చేయి, మరొకటి చెయ్యి, ఏది చెయ్యి ఈశ్వరుని ఆశ్రయించి చేయాలి. ఎందుకు చేయాలి అంటే నువ్వు మాయను దాటాలనుకుంటున్నావు కదా. మాయ ఎవరిని ఆశ్రయించుకున్నదో గమనిస్తే నువ్వు ఆయన్ని ఆశ్రయించుకో. ఇది మార్గం. కానీ ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలి. ఆశ్రయించడం ఎలాగా అంటే ఒక్కటి తెలుసుకోవాలి, బుద్ధిలో రాగద్వేషాలు ఉన్నంత కాలం ముక్తికి సంబంధించిన వాసన కూడా ఉండదు. ఇది తెలుసుకోవాలి. కనుక బుద్ధి రాగద్వేషములు లేకుండా చేయాలి. ఇంత స్పష్టంగా జ్ఞానబోధ మనకి ఋషి ఎక్కడి పెడితే అక్కడ ఇస్తున్నాడు. మనం ఎక్కడ పెడితే అక్కడ పట్టుకోవాలి. అదే మనకి, మనం ఆలస్యం చేసుకోకూడదు. మనం కావాలన్న ఉద్దేశంతో ఇవన్నీ పెట్టుకోవాలి. బుద్ధికి రాగద్వేషాలు అనేవి ఉన్నంత కాలం ముక్తి గురించి హోప్స్ పెట్టుకోవద్దన్నాడు. ముక్తి కావాలంటే మాత్రం రెండు జయించాలి. రాగము అంటే ఒకదాని యందు ప్రీతి భావం, ద్వేషం అంటే మరొక దాని యందు విపరీత భావం. ఈ రెండే బాధిస్తుంటాయి. అది రక్త సంబంధాలు కావచ్చు,
తెప్పించేట్టుకున్న సంబంధాలు కావచ్చు, వాళ్ళ మీద రాగం ఏర్పడుతుంది. వాళ్ళు మనం అనుకున్నట్టు ఉండాలనుకుంటాం, అలా లేకపోతే వాళ్ళ మీద ద్వేషం ఏర్పడుతుంది. ఆ రెండు కూడా మనల్ని సత్యాన్ని తెలియనివ్వవు. ఎప్పటికప్పుడు విషయాకార మాయలను తెంచుతాయి. ఎందుకంటే రాగద్వేషాలు వేటితో ఉంటాయి? విషయాలతో ఉంటాయి కదా. కానీ విషయాకార మాయతో వెడుతుంటాయి. అంటే ఒక్కొక్క క్షేత్రమహిమ చెప్పడమే కాకుండా ఎక్కడికక్కడ ధర్మము జ్ఞానము బోధిస్తుంటే పురాణముల యొక్క లక్షణమే ఇదండి. ఏ క్షేత్రం గురించి చెప్తానన్నా, ఏ కథలు చెప్పినా ఆ పాత్రల ద్వారా కూడా మనకి ఉత్తమ వ్యక్తిత్వాలు అంటే ఏంటో చెప్పడం కోసం ఇన్ని రకాల బోధలు చేస్తుంటాం. అందుకే శోక సంతాపకారం అయిన విషయ వాసనల్ని నెమ్మదిగా ఎవడు ఉపేక్షిస్తాడో వాడికే చిత్త వ్యాకులత పోతుంది అన్నాడు. చిత్తంకి ఎప్పుడు లక్షణం ఉంటుంది, శాంతిగా ఉండదు. చిత్తంకి ఎప్పుడు శాంతి ఉండదు. అమ్మాయి చిత్తం శాంతంగా ఉందంటే ఒక భ్రాంతి, అది మహా కష్టం. సంఘటనలు లేకపోయినా ఏదో ఒకటి తలంచుకుని ఉంటుంది. అదే మనస్సు అంటుకోవడమే ముఖ్యం, కానీ విషయాలతో ఏముంది ఇక్కడ? అదే నిరంతరం దానికి వ్యాకులత ఉంటుంది. వ్యాకులత రాగద్వేషాల వల్ల ఏర్పడుతుంది. దానివల్ల శోక సంతాపాలు కలుగుతుంటాయి. అందుకే ఏం చేయవలసింది అంటే విషయ వాసనల్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ ఉంటే అప్పుడు వ్యాకులత తగ్గే అవకాశం ఉంటుంది. నిజానికి మనశ్శాంతికి మంచి ఉపాయాలంటే ఇవేనండి. ఇవి చేయకుండా మనం వెళ్ళి నదుల్లో మునిగిన, కొండల మీద తిరిగిన మనశ్శాంతి రాదు. ఎందుకంటే మనశ్శాంతి ఎక్కడ ఉంటుందని వెతకూడదు, మనస్సులోనే ఉంటుంది. అది దాన్ని అడ్డుకుంటూ రాగద్వేషాలు అడ్డుకుంటున్నాయి, అంతే. అది తీసేస్తే చాలు. అందుకే విషయము వాసనల్ని మెల్లమెల్లగా ఎవడు ఉపేక్ష చేస్తాడో వాడికి వ్యాకులత కలుగుతుంది. అయితే విషయముల నుంచి మనస్సును మరల్చు అని చెప్పడం చాలా బాగుంటుంది. ఉపాయం అదే. విషయాల నుంచి మనస్సును మరల్చితేనే మనస్సుకి వ్యాకులత తగ్గుతుంది, నిజమే. కానీ అది కష్టం కదా అంటే దానికి ఒక మంచి ఉపాయం చెప్తున్నాను నేను. మనస్సుని విషయాల నుంచి మరల్చు అని చెప్పే బదులు మనస్సుని ఈశ్వరుడిపై లగ్నం చేయు. ఇది చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకంటే దేనికో దానికి పట్టుకోవడం లక్షణం అయిపోయింది మనస్సుకి. కనుక అన్నీ వదిలి అంటే చెప్పేవాడిని వదిలేస్తాడు, కానీ ఎవడు వదిలేస్తాడండి? అని అన్నీ వదిలే అని చెప్పే బదులు ఈశ్వరుని పట్టుకొని ఆయన గుర్తు చేస్తూ ఉంటే ఇప్పుడు ఆయనే విషయం అయిపోయాడు. లోక విషయాలకి రాలేదు, భగవంతుడే విషయమైపోవాలి. అక్కడే విష్ణువే విషయమైపోవాలి. అది తెలుసుకోవాలి. విశ్వేశ్వరుడే విషయమైపోవాలి, ఆయనే విషయం. ఈ ప్రేమలు అవన్నీ ఆయన వైపు తిప్పుకో. అయితే ఈశ్వరుడు అంటే ఎవరు అనగానే స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు, హరిం వా హరం వా. ఒకటే మాట. వ్యాసుడు హృదయం ఇదండి. హరిని కాని హరుని కాని వారిరువురిలో ఎవరి ఎందైనా మనస్సును నిలిపి విషయ వాసన అతని వైపు మళ్ళించు అన్నాడు. అయిపోయింది, ఒకటే మాట. ఏదో విషయంలో మనస్సు పరిగెడుతుంది కదా, అవునా? అయితే విష్ణువునో శివుణ్ణో విషయం చేసేసుకో, మనస్సుకులో అనిపించిన ఆయన వైపు తిప్పే. ఇదే మాట నారదుడు వారు భక్తి సూత్రాల్లో కామక్రోధాభిమానాధికం తస్మిన్నేవ కరణీయం అని ఒక మంచి సూత్రంలో చెప్పాడు. ఇక్కడ విషయం వల్ల కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యం ఇవన్నీ వస్తుంటే వాటితోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఆ కామక్రోధాలన్నీ భగవంతుని ఎందుకు చూపించు అన్నాడు. ఇది బాగుంది. కోరిక భగవంతుని మీద చూపించాలట, క్రోధం ఆయన మీద చూపించాలట. అవి ఎలా చూపించాలి అంటే, నువ్వే నాకు కావాలయ్యా అనేది కోరిక. నువ్వు దొరకకపోతే ఉండలేనయ్యా, చూడు ఎప్పటికైనా మాట వింటావని ఆయన్నే దబాయించు, అదే క్రోధం. ఆయన మీద లోభం పెంచుకో, ఆయన మీద మోహం పెంచుకో, ఆయన తలంచుకున్నప్పుడు పారవశ్యం కలుగుతుంది. అబ్బా ఏమి పారవశ్యాన్ని మదం పెంచుకో. భక్తులు కొందరు కనబడతారు, అలాంటి భక్తి నాకు లేదే, నాకు వస్తే బాగుండని మాత్సర్యం పెంచుకో. అంటే ఆయన మీద మళ్ళీ కనబడితే కొట్టేస్తానని కాకుండా అలాంటిది నాకుంటే బాగుండు. ఎందుకంటే బాగా సంపన్నుడు కూడా కనబడితే నేను సంపన్నుడిని అవ్వాలనుకుంటావా లేదా? నేను వాడంతటి వాడుతాను, వాడికే కారా, నేను వాడి ఇంటి ముందు నేను నా సొంత కారులో వెళ్ళి పాఠం నేర్పుతాను అంటామా లేదా? అలాగే ఆ భక్తులను చూసి నేను అంత భక్తుని కావాలనుకో, అది మంచిది. ఇక్కడ ఈ అందమైన అసూయలు అంటే ఇదండి. ఇక్కడ మా త్యాగరాజ స్వామి అంటారు, ఆ బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడానికి ఆ కౌశల్యమ్మ ఎంత తపస్సు చేసిందో అని కౌశల్యం మీద అసూయ పడ్డాడు. ఇలాంటివి బాగానే ఉంటాయి ఇక్కడ. అలాగని కౌశల్యం మీద ద్వేషంతో ఆవిడ మీద తిట్టడం మొదలెట్లేదు. మొత్తానికి భావాలు పరమాత్మ వైపు ఎలా తిప్పాలి అనేది ఇంత చక్కగా చూపించారు. అని విషయవాసాలని విష్ణువు వైపు, విశ్వేశ్వరుడి వైపు తిప్పు. ఇదే మోక్షానికి బీజం. ఒకటే ఉపాయం చక్కగా చెప్పాడు. మోక్షానికి బీజం అది. కామారి అయిన శివుని యందు గాని, మురారి అయిన విష్ణువునందు గాని విషయవాసాన్ని ఎవడు లయం చేస్తాడో వాడి క్రమంగా అకృత్రిమ భగవత్ ప్రీతి అనేది లభిస్తుంది. ఎంత చక్కటి బోధ చూశాడు. అకృత్రిమ భగవత్ ప్రీతి. కొంతకాలం శాస్త్రంలో చెప్పారు గనక శివుడు, శాస్త్రంలో చెప్పారు గనక విష్ణువు అని బలవంతంగా తెచ్చుకెళ్తామండి.
మనస్సును భగవంతుడి వైపు. క్రమంగా అలవాటు చేసాం కదా భగవంతుడికి. అది ఎలా అయిపోతుందంటే అకృత్రిమ ప్రీతి. మంచి శబ్దం వేశాడు, అకృత్రిమ ప్రీతి. అకృత్రిమం అంటే కృత్రిమము కానిది అని అర్థం. కృత్రిమం అంటే ఎవడో చెప్పాడనో తప్పనిసరినో చేస్తే కృత్రిమం. ఎవడికి చెప్పినా సహజంగా కలుగుతుంది, అది అకృత్రిమం. ప్రహ్లాదుడికి కలిగిన భక్తి అలాంటిది. అదే అన్నారు ఆయన గురువులు, నేను నేర్పితే రాలేదయ్యా, నేర్పితే వస్తే నీకు కూడా వచ్చేది, ఇది నేర్పితే వచ్చేది కాదు, ఇది అతనికి ఇది అంతయు నైజమనీషా అని అన్నారే, అది అకృత్రిమ ప్రేమ. భగవంతుని యందు అలాంటి అకృత్రిమమైన అంటే కపటము లేని, ఇదొక అర్థం, కపటము లేని ప్రేమ. నాకు ఫలానా కోరిక నెరవేరితే విష్ణు సహస్రం చదువుతాను అంటే నెరవేరకపోతే చదవడు, అది రెండో అర్థం ఇక్కడ. ఇవన్నీ కృత్రిమములండి. ఎవడైతే ఒక కండిషన్ కూడి భగవత్ సాధన చేస్తాడో వాడు కృత్రిమ భక్తి. ఆ విడిచిపెట్టి సహజమైన ప్రేమతో చేసినప్పుడు అకృత్రిమ భక్తి. అది హఠాత్తుగా రాదు. మనస్సును విషయాల నుంచి ఆయన వైపు మరల్చుతూ ఉండగా కొంతకాలానికి అకృత్రిమ ప్రేమ లభిస్తుంది. ఈ ఉపదేశం అంతా మెట్టు మీద మెట్టు చెప్పినట్టు అద్భుతంగా చెప్తున్నాడు కపిల మహర్షి. సిద్ధులకు చెప్తున్నాడు. సిద్ధ గురువు అని కపిల మహర్షికి పేరు, సిద్ధులకు గురువు. అందుకే ఆ సిద్ధులకి ఇదంతా బోధిస్తున్నాడు. అయితే ఇది మొదట చెయ్యడం కష్టంగానే అనిపిస్తుంది, ప్రతిదీ ప్రాక్టికల్గా చెప్తున్నాడు. దానికి కావలసినది అది సిద్ధించాలంటే ఏం చేయాలి? భగవంతుడి మనస్సు మరల్చడం అనేది అంత తేలిక కాదు, సులభమే. ఇటు తిప్పే మనస్సుని అటు తిప్పమన్నాడు, అంతే కదండి. అది అంత తేలిక కాదు. అది ఎలా సాధ్యమవుతుంది? మనస్సును విషయముల నుంచి విశ్వేశ్వరుడి వైపు మరల్చడానికి ఉపాయం ఏమిటి అంటే శాస్త్రవాక్యం గురువుపదేశం పాటించడమే ఉపాయం. అప్పుడు మళ్ళీ ప్రవేశించింది గురువు మాటికి నేను హెచ్చరిస్తుంటాడు, వీడు దారిపోతుంటే లాగుతూ ఉంటాడు. ఇక్కడ పైగా భగవంతుడిని గుర్తు చేస్తూ ఉంటాడు. గుర్తు చేయడమే కాదు, ఎలా చెప్తే నీకు ఆయనపై ప్రేమ పెరుగుతుందో అలా భగవంతుడి మహిమని, లీలల్ని, గుణాలని, తత్వాన్ని బోధిస్తుంటాడు. ఇది బోధించడానికి ఆయన ఆధారంగా తీసుకుని శాస్త్రవాక్యములు. కానీ గురువాక్యానికి ఆధారం ఏమిటి? శాస్త్రవాక్యం. కనుక శాస్త్రవాక్యం, గురువుపదేశం, ఈ రెండు వింటూ వారు చెప్పిన ధర్మాలను పాటించడమే సులభోపాయము. చూసారా, ముక్తి ఎలా వస్తుందన్న ప్రశ్నకి సమాధానం ఒక్కొక్కటి వరుసగా ఎలా చెప్పుకుంటూ వచ్చాడు. ముందు తీర్థములు మొదలుకొని తత్వ విచారణ వరకు మార్గములు చెప్పి, అవి ఈశ్వరాశ్రయం లేనిది వేవి సిద్ధించవు గనకనే ఈశ్వరుడి వైపు మళ్లించాలి. కానీ మాయ యొక్క లక్షణం విషయాల వైపు లాగుతూ ఉంటుంది. విషయాలపై లాగబడుతున్నంత కాలం నీకు శాంతి ఉండదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే చాలండి. ఈ విషయాల పని అయిపోయినండి, అప్పుడు ఆలోచిద్దామంటే అవవు, అది రాదు. తెలుసుకో, ఇక్కడ మరల్చవలసిందే తొందరగా. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, సంధ్య వాలిపోతుంది జీవితంలో. ఇంకా ఎప్పుడు ఇదైపోని అదైపోని ఎంతకన్నా తిప్పవలసిందే. కష్టమవుతోందండి. అయితే గురువుని ఆశ్రయించు, శాస్త్రవాక్యాలను ఆశ్రయించు, అందులో చెప్పినవి పాటించు, ఇదే ఉపాయం. ఇంత చక్కగా మోక్షోపాయాన్ని అలా అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్టు చెప్పినటువంటి కపిల మహర్షికి నమస్కారం. దాన్ని మనకు అందించిన వ్యాస భగవానికి వందనం. ఇంత చక్కగా ఉపాయం చెప్పాడు. అందుకే శివకేశవుల్లో ఎవరు నీకు ఇష్టం అనుకుంటున్నావో ఇష్టదేముందు ప్రణిధానము చెయ్యి అన్నాడు. ఈ ప్రణిధానం అనే శబ్దం యోగశాస్త్రంలో వాడబడింది. ఈశ్వర ప్రణిధానాద్వా అంటాడు ఇక్కడ. ఈశ్వర ప్రణిధానం యోగశాస్త్రంలో కూడా అదే మాట చెప్పాడు. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార అన్నిట్లోనూ ఈశ్వర ప్రణిధానం అన్నాడు. ప్రణిధానం అన్నా, ప్రణతి అన్నా, శరణాగతి అన్నా ఒకటేనండి. ఇది ప్రపన్నత. ఆయన పట్ల శరణాగతులు అయిపోవాలి మోకట్ లేకుండా. అలా ఈశ్వర ప్రణిధానం చేయాలి. ఇక్కడ గురువాక్యం అనేది దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. గురువాక్యాలు ఎంత నిశ్చలమైన భావం ఉండాలంటే ఆయనకే పోయి చెప్తాడు మనం చేసినప్పుడు కదా, అనుకోకుండా దృఢమైన నిశ్చల భావం కలిగి ఉండాలి అని చెప్తూ, ఎంత కలిలోనైనా సరే గురువుని ఆశ్రయించినప్పుడు, వాటిని పాటించినప్పుడు తప్పకుండా తరిస్తారు. అయితే చెప్పిన సాధనలన్నీ సులభంగా జరగాలి అంటే దానికి తగ్గ ఒక ఆధారం ఉండాలి, అంతే కదా. ఈ చెప్పినవన్నీ సులభంగా జరగాలి. ఇది ఎలాంటిది అంటే బోల్డ్ అని విత్తనాలు తెచ్చుకొచ్చాం, మనం వ్యవసాయం చేయగలిగిన సమర్థత ఉంది, కానీ సారవంతమైన నేల దొరకద్దు. అలా ఇన్ని సాధనలకి చక్కని చోటు దొరకాలి కదా. అలాంటి గొప్ప చోటు ఏది అనేది ఇప్పుడు చెప్తాను. దీనికి సంబంధించి ఒక విశేషం ఉన్నది. అది ఒకప్పుడు నారదుడు నారాయణ్ణి ఆశ్రయిస్తే నారాయణుడు బోధించినది ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. ఇప్పుడు మీకు ఏది చెప్పానో అదంతా నారదుడికి తెలుసు. అలాంటి నారదుడికి అప్పుడు నారాయణుడి దగ్గరికి వెళ్ళి, నేను త్రిలోక సంచారిని గనక భూమి యందు సంచరించి వస్తున్నాను. ఎందుకంటే సాధన ఎప్పుడు భూలోకవాసులకే చెప్పాలి.
అందుకని స్వర్గలోకవాసులకి యమలోకవాసులకి ఎవడు చెప్పడు. ఒకవేళ అక్కడ బుద్ధి వచ్చినా అక్కడ ఏం చేయలేడు, మళ్ళీ భూమికి రావాల్సిందే. నిన్న సోమశర్మ వృత్తాంతం ఏమిటి? ఒక్కసారి కాలిపోతున్నవాడు గుర్తుకొచ్చి ఆ బాధ తగ్గింది, మళ్ళీ భూమికి వచ్చే సాధన చేసాడా లేదా? కనుక కర్మ భూమి అనండి, ఇక్కడికే రావాలి. అందుకు ఈ కర్మభూమిలో తిరిగాడు ఆయన. కర్మభూమిలో కర్మభూమి మరొకటి ఉంది. ఎందుకంటే కర్మభూమిలో కూడాను భూమి అంతా కర్మ చేయడానికే, కానీ ఈ భూమి యందు మళ్ళీ సత్కర్మ చేసి తరించడానికి అనువైన భూమి భారతదేశం మాత్రమే. తెలుసుకోండి, ఇక్కడికి రావాల్సిందే. అక్కడికి కూడా తిరిగాడు, కానీ నారదుడికే హోప్లెస్ అయిపోయింది. ఈ భూమి మీద ఏం సాధన చేసుకుంటా అనిపించింది. ఎందుకంటే భయంకరమైన కలి ప్రభావం కనబడుతుంది. ఎలా తరిస్తారు? ఎందుకంటే ఎవరిని చూసినా దారుణమైన రాగద్వేషాలతో కామక్రోధాలతో ఉన్నారు. పైగా శోకమోహాలు అపారంగా ఉన్నాయి. ప్రతి వాళ్ళు నాకు కనబడుతున్న మరో లక్షణం లోభం, అసంతృప్తి. చూడండి, వాటిని నిజంగా ఆలోచిస్తే ఎంత గట్టిగా ప్రపంచాన్ని అలా పరిశీలించి ఇచ్చేసాడు అనిపిస్తుంది. లోభము, అసంతృప్తి. ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలనే భావము, ఉన్నది పోకూడదనే భావం పేరు లోభం. అది అయిపోయినా ఇంకా మనసుకి ఇంకా చాలదనిపించడం అసంతృప్తి. ఈ రెండు పోవండి, ఎన్నున్నా పోవు. ఈ లోభం, అసంతృప్తి, ఈ రెండిటితో పరస్పర కలహాలు, ఒకరంటే ఒకరికి పడదు. వీడితో కొట్టుమిట్టు ఆడుతుంటారు. వాళ్ళకి శాస్త్రం లేదు, గురువు లేడు, దేవుడు లేడు. వాళ్ళకి సత్సంగం కూడా అక్కర్లేదు, ధైర్యం లోపిస్తుంది. పోనీ శాస్త్రం చదివి బాగుపడతారంటే ఉత్తమ వర్ణంలో పుట్టి శాస్త్రం చదివిన వారికి పాండిత్య అహంకారం వస్తుంది, కానీ సద్గుణాలు రావడం లేదు అన్నట్ట. ఎంత గొప్ప మాట చూడండి. ఇప్పుడు ఈ వాక్యములన్నీ బాగా కంఠస్థ పెడితే బాగా నోట్ చేసుకుని మరో 10 మందికి చెప్తాడు. వాళ్ళు ఆహా అంటే అంత గొప్పవాడిని అయిపోయినాం అనుకుంటాడు. అంటే ఏమొచ్చింది దానివల్ల? పాండిత్యపు అహంకారం పెరిగింది. శాస్త్రం అహంకారాలు పోగొట్టడం కోసం కావాలి, కానీ అహంకారం పెంచుతుందా? కానీ ఎలా తరిస్తారు? పోనీ ఎవడి వర్ణాశ్రమ ధర్మం వాడు పాటిస్తే తరిస్తాడు అంటే అవి లోపించిపోయి. ఇలాంటి సమయంలో ఉద్ధరణోపాయం ఏమిటి? ఎవడో తెలిసిన వాడు నాకు చెప్పిన సాధనలు ఏవైతే ఉన్నాయో, గురువులను ఆశ్రయించడం, శాస్త్రవాక్యాలు చేయడం, ఈశ్వరుడు యందు మనస్సు లగ్నం చేయడం, ఇలాంటివి చేద్దాము అంటే అనువేదేది ఎక్కడి ఉంటే జరుగుతుంది, ఎలా ఉంటే జరుగుతుంది అని నారదుడు అడిగితే, నారాయణుడు ఇలాగే ఒకప్పుడు చాలా మంది వచ్చారు. కేవలం కలియుగంలోనే కాదు, ఏ యుగంలోనైనా వాళ్ళ కోసం నేను తపస్సు చేసి నా హృదయంలోంచి ఒక చోటు సృష్టించానయ్యా. దాని పేరు వారాణసీతి విఖ్యాత నగరీ సుగరీయసి. నగరీ సుగరీయసి, అత్యంత ఉత్కృష్టమైన నగరీ వారణాసి అది ఉన్నది. మయా ఎంత గొప్పదంటే, మయా హరిణా హరేణ ద్రుహిణేవా అనలేనవా ఆదిత్యేన గణేశేన భవాన్యా ముని భిక్షురై. అది ఎలాంటి క్షేత్రం అంటే, నేను వదలకుండా అక్కడ ఉంటాను. అలాగే నా వాడు హరుడు, ఆయన వదలుడు. ఇక ద్రుహిణ అంటే బ్రహ్మదేవుడు, అనల అగ్నిదేవుడు, ఆదిత్యుడు, గణేశుడు, భవానీ. అంతేకాదు మునులు, సురలు, దేవతలు, యక్షులు, కింపురుషులు, నాగులు, గంధర్వులు, ఉరగులు, సిద్ధులు, చారణులు, గంగాది తీర్థాలు, యజ్ఞాది క్రతువులు, ఏకాదశి రుద్రులు, వీరందరూ కూడా నిరంతర ఆనందంతో కాశీని ఆశ్రయించుంటారు. సుమా, అది కాశీ అంటే గొప్పతనం. ఇది చెప్పేటప్పుడు యజ్ఞాది క్రతువులు కూడా కాశీని ఆశ్రయించుకుంటాయి. అందుకే ఇక్కడ ఏ పాటి సాధన చేసినా ఫలించడానికి కారణం ఏంటంటే, ఆ క్రతువులు ఆ స్వరూపాలు ధరించి కాశీలో ఉంటాయి. ఎంత కలియుగంలోనైనా. అని కలియుగంలో వచ్చి బయట చేయలేని సాధన ఇక్కడ కాశీంత చేసినప్పటికి కూడా అమోఘమైన ఫలం, పూర్ణమైన ఫలం, తొందరగా ఇచ్చేటువంటి శక్తి ఇక్కడున్నది. అది కాశీ యొక్క గొప్పతనం. దీనికి ఆనందవనం అనే పేరుతో పాటు మరికొన్ని పేర్లు ఉన్నాయి, చెప్తున్నాను విను అన్నాడు. ఆనందవనమిచ్చైవ నామాస్యా ప్రథితం ప్రియం నారాయణావాసమితి. దీనికి మరొక పేరు నారాయణావాసము. ఎందుకంటే నేను ఎప్పుడు అక్కడ ఆవాసం ఉంటాను కనుక ఇది నారాయణావాసం. తద్విష్ణు పరమం పదం అని వేదం వర్ణించినటువంటి పరమపదము వారణాసి. అంతేకాదు రుద్రావాసమితి స్ఫుటం. దీనికి మరొక పేరు రుద్రావాసం, రుద్రునికి ఆవాసము. ఇంకొక పేరు బ్రహ్మావాసం. బ్రహ్మావాసం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, బ్రహ్మదేవుడు ఉంటాడు కదా అని చెప్పడానికి ఎదుట. ఉపాస్యముగా చెప్పేటప్పుడు హరిహరులే చెప్తారు. మరి బ్రహ్మావాసం ఎందుకు చెప్పారో మళ్ళీ చెప్తున్నాడు. ప్రాహు బ్రహ్మ విద్యా విశారదాహ. ఇక్కడ బ్రహ్మ విద్య సులభంగా లభిస్తుంది కాశీలో. బ్రహ్మ విద్య అంటే బ్రహ్మజ్ఞానం, అదే మోక్షాన్ని ఇస్తుంది కదా. అలాంటి బ్రహ్మజ్ఞానం సులభంగా లభించే చోటు కాశీ అని. అది కాశీఖండంలో చెప్తాడు.
నిత్యం కాశీ గంగా స్నానం పానం ఎవడు చేస్తాడో వాడు క్రమక్రమంగా తత్వజ్ఞానం వస్తుంది. ఈ మాట అంటూ గంగా సహస్రనామం కాశీఖండం ఉంది. అక్కడ ఒక మాట అంటాడు, గంగ అంటే ఏమనుకున్నావు, ప్రవహించే బ్రహ్మ విద్య అన్నాడు. ఒకటే మాట. అది శివద బ్రహ్మ విద్యా తరంగే, ఆవిడ బ్రహ్మ విద్యా తరంగం, అది గంగ అంటే. ఇది దీని యొక్క విశేషము అని చెప్తూ ఇక్కడ ఉన్న జంతువుల కంటే జనధర్మం కలిగిన వాళ్ళందరూ జంతువులే, అంతేగాని కుక్కలు అవి నేను కావనుకోవద్దు. ఇక్కడున్న జంతువులకి పుట్టుక పొందినటువంటి వారందరూ కాశీలో ఉన్న వారికి మోక్ష సాధనలు సులభతరము. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం. మోక్ష సాధనలు ఏవైతే ఇంతవరకు చెప్పుకున్నామో అవే ఎప్పుడైనా మోక్ష సాధం. కలియుగమైనా కృతయుగమైనా ఏ కల్పమైనా అవే మోక్ష సాధనలు. కానీ ఆ మోక్ష సాధనలు సులభంగా పూర్ణంగా ఫలించడానికి కాశీ కలిలో దిక్కు, అది చెప్తున్న అంశం. అది దృఢభక్తి కలిగి నిష్పాపులై ఎవరైతే ఉంటారో వారికి ఇది విశేషం సుమ. అయితే ఎవరు దురదృష్టవంతులో వాళ్ళు మాత్రమే కాశీని విడిచిపెట్టి ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటారు. పశుపతి అయిన శివుని, శాస్త్ర సమ్మతమైన కాశీని సేవించితే ధర్మ సారాన్ని పొందవచ్చు. ధర్మం యొక్క సారము కాశీని ఆశ్రయించి పశుపతిని సేవిస్తే పొందవచ్చు. అంతే చాలు, సారం పట్టుకుంటే చాలు కదా. ధర్మం యొక్క సారం ఇక్కడే ఉన్నది సుమా అని చెప్తూ కాశీలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి దినచర్యల దగ్గర నుంచి చాలా వివరించాడు. కాశీం స్థిత్వా ప్రాతరేవ, కాశీలో ఉన్నప్పుడు ప్రాతకాలం లేస్తూనే అత్ర డుంఢిం మాం మాం విశ్వేశం దండపాణిం రవింవా సర్వాన్నత్వ కాశీ సంస్థాస్తు నిత్యం తతకుర్వన్ నిత్య నైమిత్తికాని. ప్రాతకాలంలో లేచిన వెంటనే డుంఢిం అంటే డుండి గణపతిని, మాం నన్ను, మాం అంటే అమ్మవారిని, మా ఇందిరా లోకమాత, మా అంటే అమ్మవారు. అందుకే మాం మాం అని రెండు శబ్దాలు వేయడంలో మాం అంటే నన్ను, మాం అంటే అమ్మవారిని. డుంఢిని నన్ను, అమ్మవారిని అంటే భవానీదేవిని. విశ్వేశం దండపాణిం రవిం సర్వాన్ ఇంకా కాలభైరవాదులను కూడా కలుపుకుని వీళ్ళందరినీ నత్వా కాశీలో ఉన్నటువంటి దేవతల్ని తీర్థాలని సంయమించి లేస్తూనే స్మరించుకుని అప్పుడు నిత్య నైమిత్తి కాదు కృత్యములు వైపు వెళ్ళాలి. ఇక్కడ ఉన్నంత కాలం కూడా భోగాసక్తి కాకుండా మోక్షాసక్తి ఉండాలి. రెండు కలిసి ఉండవు సుమా. కానీ కాశీలో మోక్షాశక్తితో నువ్వు జీవిస్తూ ఉంటే నీ జీవయాత్రకు కావలసిన భోగము విశ్వేశ్వరుడు సమర్పిస్తాడు, అందులో ఏం సందేహం లేదా. చాలా గొప్ప విషయం. అదే ఇంత మోక్షం మీద ఒప్పు పెట్టుకుంటే భోగం దొరకదండి అని నిరాశపడక్కర్లేదు. భోగం కూడా లభిస్తాడు. ఎందుకంటే అలా ఇవ్వడానికి ఒక తల్లి ఉంది ఇక్కడ కాశీలో, లోటు లేకుండా ఇచ్చే తల్లి ఆవిడే భవాని అన్నపూర్ణ విశాలాక్షి. ఆవిడిస్తున్నది. తనను ఆశ్రయించిన వారికి ఏ లోటు రానివ్వదు. అన్నములంటే ఐశ్వర్యములు అని అర్థం. కావలసిన భోగబలన్నీ ఇస్తున్నది. అయితే నువ్వు ఆశించక్కర్లే. ఇంట్లో ఉన్న పిల్లాడికి భోజనం ఎప్పుడు పెట్టాలో అమ్మ అలా చూసుకుంటుంది. కాశీలో ఉన్న భక్తుడికి అమ్మవారే అని సమకూర్చుకుంటారు అని చెప్తూ ఇక్కడ నిష్కామ కర్మ చేసేవారికి ఉభయత్ర సిద్ధి లభిస్తుంది అన్నాడు. ఉభయత్ర అంటే ఇహంలోనూ పరంలోనూ కూడా సిద్ధి లభిస్తుంది. అది కాశీలో ఒకటే తపస్సు గుర్తుపెట్టుకో, జితేంద్రియత్వమే కాశీలో తపస్సు. ఇంద్రియ నిగ్రహం ఒక్కడి చాలు. అంతేగాని ప్రాణాయామం చేశాను, మఠం వేశాను, 10 గంటలు కూర్చోగలిగాను, ఏం అక్కర్లేదు. ఇంద్రియ నిగ్రహం ఒక్కటి చేయగలిగితే చాలు. అలాగే కాశీలో ఉంటూ కుటుంబాలు అంటే వాసం కోసం వచ్చే వాళ్ళని పక్కన పెట్టిద్దాం. కాశీలో కుటుంబ జీవనం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఎలాగా అంటే వాళ్ళు కూడా నియమాలతో జీవిస్తే తరించవచ్చు. మరి గృహస్థాశ్రమాదులు స్వీకరించినప్పుడు ఎలాగా అంటే ఋతు నియమాలను అనుసరిస్తూ సభార్యాగమనం చేసినట్లయితే బ్రహ్మచర్యం అవుతుంది కాశీక్షేత్రంలో. అలాగే కాశీవాసి నిత్యం గుర్తుపెట్టుకోవాల్సింది విశ్వేశ్వరుణ్ణి, అన్నపూర్ణని, విఘ్నేశ్వరిని నియమంగా పూజిస్తూ జీవనం గడిపితే ఇక్కడ దుఃఖము విఘ్నము రెండు ఉండవు. అదే అన్నపూర్ణ గణపతి, విఘ్నం లేకుండా కాపాడడానికి, దుఃఖం లేకుండా కాపాడడానికి గణపతి అన్నపూర్ణ. అయితే వీళ్ళిద్దరూ పరకాలంటే ముందు విశ్వేశ్వర స్మరణ చేయాలి, అది ఆయన. పైగా మరొకటి ఏమిటంటే తపవ్రత యోగ సమాధి యజ్ఞాదులు కలిలో చేయడం సాధ్యం కాదు గనక కాశీలో ఉంటూ వీళ్ళని సేవిస్తూ ఉంటే అవి అన్ని విషయములు వస్తాయి అని చెప్తూ ఉంటే తర్వాత ఒక మాట అడిగాడు. సంసార రోగగ్రస్తులైన వారికి కాశీలో ఉన్నప్పుడు ఆ రోగం నుంచి బయటపడడానికి ఇంకా ఉపాయాలు ఏమున్నాయి? ఎందుకంటే ఇక్కడికి వచ్చేకి ఇంకా పాపం అనేది ఉండదు. ఇక్కడ పాపాలు తెలుసో తెలియకో చేస్తే ఎలా బయటపడతాం అంటే దానికి అద్భుతమైన వృత్తాంతాలు ఇక్కడ చెప్తున్నాడు.
ముందు చేయవలసింది విను కాశీలో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే సహస్ర కార్యాన్ని విహాయ కాశ్యాం. కాశీలో వేల పనులున్నా కూడా విడిచిపెట్టి చేయవలసిన పని ఏమిటి, ఇది ముఖ్యం. నాకు చాలా బిజీ అండి, కుదరట్లేదండి అని ఏవైనా తప్పించుకోగాని ఇప్పుడు చెప్తున్నది మాత్రం 1000 పనులున్నప్పటికీ కూడా, 1000 పనులు కాదు 1000 పనులున్న సహస్ర కార్యాన్ని విహాయ కాశ్యాం, 1000 పనులున్న విడిచిపెట్టి కాశీ గుణాం సంశృణుయాత్ యథాతత్, 1000 పనులున్న విడిచిపెట్టి కాశీ గురించి వినాలి. ఇది అన్నిటికంటే గొప్ప సాధన కాశీలో. అది రోజుకొక్కసారైనా చేయాలట, అది సర్వదోషాలని పోగొడుతుంది కాశీలో. అంటే కాశీ మహాత్మ్య శ్రవణము అనేటువంటిది కాశీ సాధనలన్నిట్లోకి తలమానికం. అది తప్పకుండా చేయవలసిన సుమ. ఎందుకంటే క్షత్రస్వరూపం ప్రతిబుధ్యతే యైః శ్రద్ధారతి పాప నివృత్తిరుద్భవేత్. ప్రతిదీ కూడా సారవంతమైన వాక్యాలు చెప్తున్నాడు. మనం ఏకాగ్రంగా వినడం ఒక్కటే ఆలస్యం, కానీ ప్రతి వాక్యం కూడా గుర్తుపెట్టుకోవాల్సినదే. ఎందుకు వినాలి? వినడం వల్ల, శ్రవణం వల్ల వచ్చే ఫలితాలు అంతా ఇంత కాదు. అనేక యజ్ఞాలు చేసిన ఫలితం శ్రవణం వల్ల వస్తుంది. అదే భాగవతాది వృత్తాంతాలు చెప్పేటప్పుడు ఈ ఘట్టం వింటే ఇది జరుగుతుంది అని చెప్తారు. నిజంగా సప్తాహాది దీక్షలతో విన్న వాళ్ళకి లభిస్తూ ఉన్నాయి. అయితే పూర్తి అంకిత భావంతో వింటే మోక్షమే వస్తుంది. అది ఎలాగో ఉంటుంది కనుక ఏదో కాసింత పెడతాం కనుక మిగిలిన ఫలితాలు ఎలాగో వస్తాయి. కానీ శ్రవణం వల్ల మాత్రం సామాన్య ఫలం కాదని. అదే పాపనాశనానికి శ్రవణం కంటే గొప్ప సాధన లేదు. అది శ్రవణం ప్రథమమే కాదు, ప్రధానము కూడా. మొదటి సాధన అనుకోవద్దు, ముఖ్య సాధన కూడా. అసలు శ్రవణమే చేస్తూ ఉంటే చాలు, మిగిలిన సాధనలన్నీ చేసినట్టే. ఎందుకంటే తాదాత్మ్యం కలిగించడమే కదా సాధన. ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు. విషయాలతో తాదాత్మ్యం వల్ల ప్రపంచం వచ్చి పడింది. విశ్వేశ్వరుడితో తాదాత్మ్యం ఉంటే ముక్తి వచ్చి పడుతుంది, అంతే కదా. కానీ విశ్వేశ్వరుడితో తాదాత్మ్యం కలిగించేది శ్రవణం. శ్రవణం చేస్తూ ఉన్న కొద్దీ ఎంత కాదన్నా మనసు భగవంతుడితో తాదాత్మ్యం చెందుతుంది కదా. కనుక అన్నిటికంటే గొప్పది శ్రవణం అయ్యా అని చెప్పాడు. అందుకనే పొద్దుటి కాశీకి వచ్చాం, అందులో బోల్డన్ని వ్రతాలు పూజలు పెట్టుకున్నా కనుక వీటితో తిరుగుతూ తలిసిపోతాం. ఆ ప్రవచనం టైంకి బయటకు వెళ్ళి తిరిగి వద్దామని తిరిగి అనుకున్నారనుకో, వాడు అసలు సాధన మిస్ అయ్యాడు. అంటే ఇక్కడ అసలు సాధన ఇదే, శ్రవణమే అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటిది అని చెప్తున్నారు. అది కాశీ గుణాం సంశృణుయాత్ యథావత్, పద్ధతిగా వినాలి. ఎందుకంటే క్షేత్రస్వరూపం ప్రతిబుధ్యతే, దానివల్ల క్షేత్రం యొక్క స్వరూపం సంపూర్ణంగా తెలుస్తుంది. తెలియడం వల్ల ఏం జరుగుతుంది? శ్రద్ధారతి. ఆ క్షేత్రంపై, ఏది ఆ క్షేత్రం? కాశీ. కాశీపై శ్రద్ధ రతి. శ్రద్ధ అంటే అకుంఠితమైన విశ్వాసం ఏర్పడుతుంది, రతి అంటే ఆసక్తి కలుగుతుంది. ఈ శ్రద్ధారతులు కలిగి దానివల్ల ఏం జరుగుతుందంటే పాప నివృత్తి ఉద్భవేత్, పాపములు తొలగిపోతాయి సుమా అని చెప్తూ, అసలు కాశీ గురించి వినవన్నామంటే ఎవడూ సంపూర్ణంగా కాశీ గురించి తెలుసుకోలేడు అని తెలుసుకో అన్నాడు ఇక్కడ. ఇన్ని విన్నా ఇంకా చెప్పలేం. 9 రోజులు కాశీ గురించి చెప్పారండి అంటాం, కానీ నిజంగా కాశీ రహస్యంలో ఎన్ని వదిలేసేమో తెలిస్తే 9 రోజులే చెప్పేమా అని బాధ కూడా కలుగుతుంది. ఇక్కడ అన్నీ ఉన్నాయి, మరి అన్నీ చెప్పచ్చు, కానీ చెప్పిన 2 వాక్యాలని శ్రద్ధగా పట్టుకుంటే అదే చాలు. ఇక్కడ చిన్న విషయం కాదు. అందుకే కాశీ కథా సంశ్రవణేన సమ్యక్ మనఃశుద్ధిర్జాయతే వై నరాణాం. కాశీ కథని సమ్యక్ సంపూర్ణంగా విన్నట్లయితే, సంపూర్ణంగా అంటే అర్థం కాశీ కథలు ఎప్పుడు సంపూర్ణం కావు, నువ్వు సమగ్రమైన ఏకాగ్ర బుద్ధితో విన్నట్లయితే మనఃశుద్ధిర్జాయతే వై నరాణాం, మనఃశుద్ధి కలుగుతుంది. ఎవరికైనా, నరాణం ఎవరికైనా కలుగుతుంది సుమా. అయితే ఒక్కటి తెలుసుకో, కాశీ గురించి వినేటప్పుడు మాత్రం కాశీ గుణములు అపారములు, అది ఎవ్వరికీ తెలియదు. సంపూర్ణంగా కాశీ గురించి తెలిసిన వాడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు అనంత విశ్వంలో. ఆయన ఎవడంటే శంకర, శివుడికి ఒక్కడికి తెలుసు కాశీ గురించి పూర్ణంగా. జ్ఞాననిష్ఠులైనటువంటి ఋషులు ఉంటారే, వాళ్ళు కొంచెం కొంచెం తెలుసు. లౌకికులైన పండితులు ఉంటారే, వాళ్ళకి వాటికంటే స్వల్పంగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు పుస్తకాలు చదివి అర్థం చేసుకుని బోధిస్తారు కదా, అందుకు వాళ్ళకి తెలిసింది స్వల్పం. అంటే ఋషులకి వీళ్ళకంటే బాగా తెలుసు, కానీ వాళ్ళకి పూర్ణంగా తెలియదు. పూర్ణంగా తెలిసింది ఈశ్వరుడికి ఒక్కడికే. అందుకే కాశీ గురించి చెప్పాలంటే శివుడు తప్ప మరొకడు చెప్పలేడు. అందుకు కుమారస్వామి కూడా అగస్త్యుని దగ్గర చెప్పేటప్పుడు 6 ముఖాలు నాకున్నాయి, అధిక వైదగ్ధ్యవంతుడు నగుదు గాని 6 ముఖములు గలవాడనవుదు గాని కడగి వర్ణింపనోప శ్రీ కాశీ మహిమ అన్నాడు ఆయన. నేనే చెప్పలేనాడు 6 ముఖాలు వాడు, వాళ్ళ అబ్బాయి గారు, ఆయనే చెప్పలేట. అయితే చెప్పలేను అంటే అర్థం ఆయన చెప్పినా వినే టైం మనకు ఉండదు, అనంతకాలం చెప్పగలడు ఆయన. ఇక్కడ అర్థం చేసుకునే బుద్ధి ఉండదు. ఇంకా వాళ్ళ నాన్నగారు ఏమన్నారో తెలుసా, అమ్మవారితో
కాశీలో ఎన్నెన్ని లింగాలు ఎన్ని మహిమలు ఉన్నాయంటే చెప్పడం నా వల్ల కూడా కాదన్నాడు శివుడు. అంటే ఆయనకి తెలుసు పూర్ణంగా, కానీ ఆయన చెప్పే ఒక టైం ఉంటుంది, తెలియడానికి టైం అక్కర్లే. ఆ టైం ఎక్కడ సరిపోతుంది? ఆయన కాలాతీతుడు, కాలబద్ధుడు మనం కనుక ఇవేవి అతిశయోక్తులు కావు. కాశీకున్న మహిమ అలాంటిది సుమా. అందుకే దృఢ నిశ్చయం కలవారే కాశీని పట్టుకోగలిగితే వాళ్ళు ధన్యులవుతారు సుమా అని చెప్తూ, విషయములు విషం కంటే ప్రమాదం తెలుసుకో. విషం కంటే ప్రమాదం. విషం తిన్న వెంటనే ప్రాణాలు తీసేస్తుంది, విషయములు నెమ్మదిగా తీసేస్తాయి. అందుకే విషయాన్ విషవత్యజ, ఇది చాలా ప్రధానం. విషయములు విడిచిపెట్టు, విశ్వేశ్వరుని పట్టుకో, అదే ఇక్కడ సూత్రం. ఇక కాశీలో ఉన్నవాడికి లోభము దైన్యము ఉండరు. అది ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సింది. ఏదో కావాలని, ఏదో పోగు చేసుకోవాలని, అయ్యో అది లేదే అనే బాధ ఉండకూడదు. దిగులు అనేది కాశీలో ఇప్పుడు ఉండకూడదు, ఏ విషయంలో ఉండకూడదు. అందుకే మొదటి రోజు మనం చెప్పుకున్నాం, భయము బద్ధకము రెండు వదిలేయాలని. కనుక లోభదైన్యాలు ఇక్కడ కూడదు అని చెప్తూ, భవత్యవశ్యం సుకృతైర్విహీనో, అంతేకాదు కాశీలో సుకృతము చేయకుండా బ్రతక్కు, సుకృతం ఆచరించు. దుష్కృతాలు చేసావో మహాప్రమాదం. కనుక కాశీలో పెద్ద సాధనలు చేయక్కర్లేదు, పాపాలు చేయకుండా ఉంటూ కాశీంతైనా సుకృతం చేయి, అదే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కాశీలో సుకృతం లేనివాడు ఏమవుతాడు? మొత్తాన్ని కూడా తెలిసిపోయింది, ఎలాగోలో కాశీలో ఉంటే తరించిపోతాం. కనుక ఎలాగో రిటైర్ అయిన తర్వాత డబ్బులు ఉన్నాయి కనుక ఏదో ఫ్లాటో గీటో కొనేసుకొని అక్కడ వెళ్ళి ఉండిపోతాం, అది కాదు. ధనమదంతో కాశీలో ఉండరాదు, ఇది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఆయన ఉంచితే ఉండగలుగుతున్నాను అనుకోవాలి తప్ప మళ్ళీ ఏ అహంకారం వచ్చినా ప్రమాదమే. సుకృతం లేకుండా కాశీలో ఉన్నవాడు ఏమవుతాడంటే, భవత్యవశ్యం సుకృతైర్విహీనో మృతస్య చేత్ కాశికాయాం పిశాచః. సుకృతము లేకుండా కాశీలో ఉన్నవాడు కాశీలో పిశాచమై తిరుగుతాడు. ఎందుకంటే మళ్ళీ జన్మించడు కదా, నరకాలకి పోడు, మహాపిశాచమై తిరుగుతాడు. భైరవ యాత్ర దానికంటే బెటర్. చూడండి ఇక్కడ చాలా లోతైనవి, ఇంత లోతుగా చూడాలి. నేను కాశీలో మరణిస్తే మోక్షం మనకు చాలా మంది తెలియని మాటలు. రకరకాల మాధ్యమాలు పెరిగిపోవడంతో కాశ్యాంత మరణాన్ముక్తి అని తెలుసుకోగానే ఏదో చెయ్యరాని పని చేయడం, పీకల మీదకి రాగానే కాశీకి వచ్చేది గది చూసుకోవడం, విషమో ఉరితాడో చూసుకుని పోవడం, తర్వాత ఆశ్రమం వాళ్ళు తీసుకెళ్ళి వీడు తగలెట్టడం. దానితో కాశీలో పోయాడు అనుకోవద్దు. కాశీలో పోయినా వాడు తర్వాత స్థితి ఏంటంటే పిశాచం అవుతాడు. భైరవ యాతన నయం, భైరవుడు కొడతాడు గట్టిగా, కొట్టి కొంతకాలమైన తర్వాత ముక్తికి అర్హుణ్ణి చేసి పంపిస్తాడు. నరకయాతన కంటే ఘోరం భైరవ యాతన, ఇది గుర్తుపెట్టుకోవాలి. నరకాలకు వెళ్తే కొద్దిగానే ఉంటుంది భైరవ యాతనతో పోల్చితే. దానివల్ల అందుకే యముడు ఒకసారి భైరవ యాతన ఎలా ఉంటుందో చూద్దామని కాశీకి వచ్చాడు. విజిటెడ్గానే వస్తాడు తప్ప ఆయనకి ఇక్కడ ఏ అధికారం లేదు, చూడడానికి వస్తాడు. ఆయనకి లేదు, కింకరులకి లేదు. మిగిలిన అన్ని చోట్ల బాగా బిజీ వాళ్ళు. కాశీలో మాత్రం విశ్వేశ్వర దర్శనానికి వస్తారు. అలా వచ్చినప్పుడు ఒకసారి అనుకున్నాడు, ఎలా ఉంటుందో భైరవ యాతన, ఎలా పెడతాడో చూద్దామని వచ్చేట. భైరవుడు యాతన పెడుతుంటే చూసి యముడికి వణుకొచ్చిందిట. యముడికే వణుకొచ్చిందంటే కింకలు జడుచుకుంటారని మీరు రాకండి అన్నాడు. అక్కడ మీకు తెలియదు అలా యాతన పెట్టడం అన్నాడు. ఇందులో ఏది అతిశక్తి లేదండి. ఈ విషయం శివరహస్యం అనే గ్రంథంలో ఉంది. ఇక్కడ దీన్ని బట్టి కాశీవాసం అనేది అంత తేలిక కాదు, మాటలు కాదు. ఏముంది, కాశీకెళ్ళి కూర్చోడమేగా. కాశీలో సుకృతం చెయ్యకుండా పాపం చెయ్యకపోవడం ఒకటి, పుణ్యం చెయ్యకపోవడం కూడా పాపమే. తెలుసుకోండి, ఇక్కడ నిషేధాన్ని చేయడం ఎంత పాపమో విధిని మానేయడం కూడా పాపమే. అందుకే మనం చెప్పుకున్న నిన్నో మొన్నో, నేనే పాపం ఎరగనండి, పుణ్యం కూడా ఎరగడు, అది పాపం. రెండు, ఇటు పాపము ఎరగకుండా ఉండాలి, పుణ్యం ఎరగాలి, తెలుసుకుని మరీ చెయ్యాలి. కనుక ప్రతిరోజు సుకృతం చెయ్యాలి కాశీలో. లేకపోతే వాడి తర్వాత గతి పిశాచత్వం. పిశాచత్వం ఇంకా ఘోరం. పిశాచం ప్రతి క్షణం వేదన పడుతూ ఉంటుంది. పిశాచ జన్మ అంతది. పోనీ మానవ జన్మ కాకపోతే మానవుడికి అప్పుడప్పుడే రిలీఫ్ ఉంటుంది, ఎంత పాపాత్ముడికైనా. పిశాచానికి రిలీఫ్ ఉండదు, నిరంతరం వేదన, ఏదో తెలియని వేదన ఉంటుంది. అంత యాత ఉంటుంది పిశాచ జన్మల్లో, బాధాకరమైనది. ఇక్కడ ఏ జన్మ లక్షణం ఏమిటో కూడా శాస్త్రం చెప్పింది. మనకు తెలుసుకుని ఓపికల్లో తెలుసుకుంటూ బాగుపడిపోతాం. అందుకే ఈ జన్మ ఉన్నప్పుడే బాగుపడాలి ఏదైనా. మరి పిశాచ జన్మ వచ్చాక జపం చేసుకోవచ్చు అంటే అప్పుడు చెయ్యం. ఆ ఉపాధికి అవకాశమే లేదు, ఈ ఉపాధికి ఉంది అవకాశం. అందుకే ఇప్పుడే జాగ్రత్త. తర్వాత ఏమిటనేది మానవ ఉపాధిలోనే నిర్ణయింపబడుతుంది, మరొక చోట ఉండదు. నేను స్వర్గానికి వెళ్ళి జపం చేసుకుంటా, నరకంతో కొట్టారు కానీ అక్కడ రామనామం అనుకుంటా అంటే కుదరదు నీకు. ఆ దేహాలకు అది రాదు. ఈ మానవ దేహం ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. కనుక సుకృతం లేనివాడు కాశీలో పిశాచం అవుతాడు. అందుకు శ్లోకంతో కూడా చదివి చెప్పాం, లేకపోతే కల్పించి చెప్పామంటారు ముందు. అందుకు ఎవరికి సుకృతం లేదో వాడు
మృతస్య చేత్ కాశికాయాం పిశాచ. అందుకే శాస్త్రానుసార ప్రవర్తనయే పుణ్యం. ఇది చాలా, అందుకు మొదట అన్ని పుణ్యాల్లో కలిసి శిరోభూషణం శ్రవణం అదొక్కడి చెయ్యి, కనీసం పిశాచత్వం రాదు. అసలు కాశీ విశేషం ఏంటంటే ఏకరాత్రం స్థితాయేతు పుణ్య సంభార సంతతి. ఒక్క రాత్రి కాశీలో ఉన్నప్పటికీ పుణ్య సంభారం వాడి దగ్గర ఉంటుంది అన్నాడు. బోళ్ళని పుణ్యాలు మూట కట్టినట్లే. ఆ లెక్కలోనే తేషాం ప్రవర్ధతే నిత్యం మాస సంవత్సర క్రమై. ఒక రాత్రికి ఉంటేనే అంత వచ్చినప్పుడు ఒక మాసానికి, ఒక సంవత్సరానికి ఇలా క్రమం పెరుగుతుంది. అయితే ఉన్న ప్రతిరోజు సుకృతాచరణ చాలా అవసరం. అదొకటి. ఉత్తరోత్తర మాయాతి వృద్ధి ధర్మైర్ యథాకృతై. అది ప్రతి క్షణం విలువైనది. ఇక్కడ ఒక్క క్షణం కూడా లౌకికం వైపు వెళ్ళారా, రాగద్వేషాలు పెంచే విషయాల వైపు వెళ్ళారా, మహతీ వినిష్టి, చాలా కోల్పోయినట్లే. ఇది తెలుసుకోండి. మహాసారతరాం కాశీం నత్యజేత్ సారకాముక. సారమైనది కావాలని కోరుకున్న వాళ్ళు సారములకల్లా సారమైన కాశీని విడిచిపెట్టారు సుమా. అది మహాసారతరాం కాశీం. ఏం అందమైన మాట. గొప్ప సారతరమైన కాశీని నచ్చజేత్ సారకాముక. సారం కోరుకునేవారు కాశీని విడిచిపెట్టారు సుమా అని చెప్తూ ఉంటే, అటువంటిప్పుడు అన్నీ బాగున్నాయి. కానీ కపిలాచార్య నారాయణుడు చెప్పినవన్నీ చెప్పు బాగుంది, కానీ ఎంత కాదన్నా మానవ జన్మలో వాసనలు ప్రేరేపిస్తాయి కదా. వాసనలు అంటే ఇప్పుడే కావు, గజ్జన్మ నుంచి వచ్చి పడతాయి. ఈ వాసనలు ప్రేరేపిస్తే ఏదో కర్మ చేసేస్తాం. అలా పాపాలు కూడా చేసేవచ్చు. కాశీలో పుణ్యం చేస్తే మంచిది, పుణ్యం చెబితే పిశాచత్వం వస్తుందన్నాం. పాపం చేస్తే ఇంకా ఘోరం. కాశీలో పాపం చేయకుండా ఎలా ఉండగలం? ఎంత ప్రయత్నించినా చేసి వచ్చాము, తెలుసో తెలియకో. ఆ పాపం పోవాలంటే ఏం చేయాలి? ఇది చాలా గొప్ప మాట. కాశీలో పాపం పోవాలంటే ఏం చేయాలి? ఎక్కడో చేసిన పాపం ఎలా పోతుందని కాశీకి వచ్చి ఆలోచించక్కర్లేదుట. ఎక్కడ చేసినా కాశీకి వచ్చి గంగా స్నానం చేసి విశ్వేశ్వర దర్శనము, బుద్ధమాధవ దర్శనము చేసిన వెంటనే పాపాలు పోతాయి, సందేహం లేదు. ఇక్కడ సశాస్త్రీయంగా చెప్పిన ప్రకారం మళ్ళీ ఇక్కడ వచ్చి చేయకూడదు. స్నానం అనగానే మనం మానవులం గనక శాస్త్ర విధితో స్నానం చేయాలి. అంటే అందులో దిగడం ఎలా దిగాలి? సంకల్పపూర్వకంగా చేసేదే స్నానము. ఉరికినే మునిగితే పనిచేస్తుంది, కాదని కాదు. అలా కాకుండా సశాస్త్రీయంగా స్నానం చేయాలి. క్షేత్ర దర్శనములు ఏవి ఎలా చేయాలో చెప్పారు. ఆ క్రమంలో చేయాలి. డుంటిని సేవించుట, అన్నపూర్ణమును సేవించుట, ఇవన్నీ చాలా అవసరం. ఇవన్నీ నీకు పాపాలని దహనం చేసేస్తుంటాయి. అది కాశీవాసి నిత్యం ఏదో ఒక తీర్థంలో, క్షేత్రంలో దర్శనం చేయడం, స్నానం చేయడం ముఖ్యం. ఇది చాలా. అది విశ్వేశ్వరుని చూడకుండా నిద్రపోయేవాడికి ఏమిటి లాభం చెప్పు అని ఒక మాట కూడా అన్నాడు కదా. ఏదో ఒక దర్శనం జరగాలి కాశీలో. ఇవి చాలా ప్రధానమైన అంశములు, అవి సుకృతములు. ఎంత చేసినా వాటి పట్టు కూడా పాపం చేయొచ్చు కదా. ఎందుకంటే కాశీ సుక్షేత్రం, ఇది తెలుసుకోండి. సారవంతమైన క్షేత్రం. సారవంతమైనటువంటి మట్టిలో విష విత్తనం వేసినా మరో విత్తనం వేసినా రెండూ పండుతాయి. అదే పాపమైన పుణ్యమైన అధిక ఫలం ఇచ్చి తిరుగుతుంది కాశీలో. కానీ కాసింత పాపం చేసినా అధికమైపోతుంది కదా. మరి దీని నుంచి ఎలా బయటపడాలి? ఇది కావలసినది. ఇది సిద్ధులు కపిల మహర్షిని అడిగారు. అడిగితే ఆ సిద్ధులకు చెప్తున్నట్టు విషయం ఏమిటంటే, ఈ విషయమే నేను శివపార్వతీ సంవాదం అని వృత్తాంతాన్ని చెప్తున్నాను వినండి అన్నాడు. ఇక్కడ నుంచి అంత కపిల ఉపాఖ్యానం ఇవాళ మనం ప్రారంభించుకున్నది. కపిలుడు చేస్తున్న ఉపదేశములు. నారాయణుడు నారదునికి చేసిన ఉపదేశం చెప్పాడు ఇంతవరకు. ఇప్పుడు శివపార్వతుల సంవాదం. ఇది చాలా విశేషమైన అంశం. ఎందుకంటే పార్వతీదేవి ఒక మాట అన్నది, ప్రాయశ్చిత్తం లేనటువంటి వాడు ముక్తి పొందలేడు. ఇది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. ఇవాళ హఠాత్తుగా ఉపనిషత్తు టెస్ట్ దొరికింది కనుక, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా దొరికింది కనుక నువ్వు చదివేసి ఇంకా వేదాంత విచారణకి వెళ్ళి ఇదేం అక్కర్లేదు అదేం అక్కర్లేదు, వేదాంతం చేస్తే చాలా ముక్తి వచ్చేస్తుంది అనేటువంటి దొంగలందరికీ కూడా చెప్తున్న మాట ఏమిటంటే, ప్రాయశ్చిత్తం లేని వాడికి ముక్తి రాదు. ప్రాయశ్చిత్తం అంటే అనేక జన్మల నుంచి పాపాలు మూట కట్టుకుని ఈ జన్మ వస్తుంది, మానవ జన్మ. అందుకని పాపాలన్నీ పోయి వచ్చేమా, చాలా పాపాలు పోయి పుణ్యాలు ఉండడం వల్ల మానవ జన్మ వచ్చింది. కానీ అన్ని పాపాలు పోలేదు, పాపాలు ఉన్నాయి. ఇది వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, ఈ జన్మ వచ్చింది కనుక ప్రతి క్షణం కూడా అనునిత్యము కూడా ఉపాత్త దురితక్షయార్థం అంటూ నిత్య నైమిత్తికాది కర్మలు చేయాలి. ఇంకా శాస్త్రము ద్వారా తెలుసుకుని ప్రాయశ్చిత్తాది కర్మలు చేయాలి. ఇలాంటి ప్రాయశ్చిత్తాది కర్మలు చెయ్యని వాడికి చిత్తము శుద్ధము కాదు, ముక్తి రాదు. చిత్తస్య శుద్ధయే కర్మ అనే మాటకి ఇది అర్థం. కానీ ప్రాయశ్చిత్తాలు లేని వాడికి సిద్ధి లేదే. మరి కాశీలో ఉన్నవాడికి ప్రాయశ్చిత్తం ఏమిటి? వాడు ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోవాలి, సుకృతాలు చేసుకోవాలి. ఎలాంటి సుకృతాలు చేస్తే తరిస్తాడు కాశీలో?
కాశీలో సుకృతం చేయాలన్నారు కదా, ఎలాంటి సుకృతాలు చేయాలి, ఎలాంటి ప్రాయశ్చిత్త కర్మలు చేయాలి అంటే ఇక్కడ వివరిస్తున్నాడు. కాశీలో కొన్ని మంచి మంచి పనులు ఉన్నాయి నువ్వు చేయగలిగితే. ధనం ఉందా, ధనంతో చేయగలిగినవి ఉన్నాయి. ధనం లేదా, ధనం లేకపోయినా చేయగలిగేవి ఉన్నాయి. అది అండి ఉత్కృష్టమైనవి. ఇవి చెప్తున్నాను విను అన్నాడు. ఈ ఉపాయాలు వింటూ ఉంటే వాటి వల్ల పాపాలు పోతాయట. ఇది కూడా బాగుంది. మీ మానవుని చెప్పండి, మేము చేసేదా పెట్టేదా అని వినడం కాకుండా శ్రద్ధగా వింటే వీడికి వాటి ఫలితాలు కూడా లభిస్తాయి. అందుకే దీని యొక్క ఉత్కృష్టమైన అంశం శ్రవణ మాత్రం చేతనే మనల్ని తరింపజేయగలిగేది. అందుకే శ్రవణమే గొప్ప సాధన అన్నాడు కదా. అందులో చెప్తున్నాడు మొట్టమొదటిగా ఇక్కడ చేయవలసిన వాటిల్లో కొన్ని ఉన్నాయి. నీకు ధనం ఉంటే వాపీకూప తటాకాదులు నిర్మించినట్లయితే అది గొప్ప ప్రాయశ్చిత్తం అవుతుంది. జీవుడికి అనేక జన్మల పాపాలు ఇక్కడ కాశీలో వాపీకూప తటాక నిర్మాణం వల్ల ఏర్పడుతుంది. అంటే వాపీకూప తటాకం అంటే నూతులు, బావులు, చెరువులు మొదలైనవి కానీ కాశీలో ఏర్పాటు చేస్తే దోషాలు పోతాయి. ఎందుకంటే నీరు ఏర్పాటు చేయడం అన్నిటికంటే ఉత్కృష్టమైన కర్మ. కేవలం నీరు ఏర్పాటు చేయడం వల్ల అంటే జలం, నీటి ఏర్పాటు ఉండాలి. అంటే కాశీలో ఉన్నవారికి, కాశీకి వచ్చిన వారికి తాగడానికి నీరు అనుకూలంగా ఉంచడం చాలా విశేషం. రెండవది జీర్ణాలయాల్ని ఉద్ధరించగలగడం. ఇది చాలా ముఖ్యమైన అంశం. కాశీలో ఉన్న జీర్ణాలయాల్ని ఉద్ధరించగలగడం. మూడవది కాశీలో శివ మందిరాన్ని కానీ శివలింగాన్ని కానీ ప్రతిష్ఠ చేయగలగడం. ఇప్పుడు అలాంటి ఒక సత్కార్యమే జరగబోతుంది ఈ 9 రోజుల్లో మనకి. ఇవి గొప్ప ప్రాయశ్చిత్త కర్మలు, సర్వపాపాలని పోగొట్టగలవు. ఇవి చేయడం చాలా విశేషం సుమా అని చెప్తున్నారు. ఎందుకంటే నారాయణుడు అంటేనే నీటిని ఆశ్రయించుకున్నవాడు నాకు అర్థం ఉన్నది. నారం నీరం ఒకటే, నీరే అంత గొప్పది. అందుకే నారాయణుడు సంతోషించాలి అంటే నీరుని ఏర్పాటు చేయాలి ఇక్కడ అన్నాడు. అలా ఏర్పాటు చేసినటువంటి ఒక పుణ్య కథను కూడా ఇక్కడ తెలియజేశాడు. మొత్తానికి కాశింత జలాశయం ఏర్పాటు చేస్తే చాలు, దాని యొక్క విశేషం. అందుకే కాశీలో స్వయంగా ఏర్పడిన తటాకములు కొన్ని ఉంటే సిద్ధపురుషులు, మహర్షులు ఇక్కడ ఏర్పాటు చేసిన వాపీకూప తటాకాలు లెక్కలేనున్నాయండి. లెక్కలేనున్నాయి. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల బావులు లాంటివి కనబడుతుంటాయి. కొన్ని పూర్తి చేసినప్పటికీ కొన్ని ఇప్పటికి ఉన్నాయి. మరి జ్ఞానవాపి దగ్గర నుంచి ఎన్నున్నాయో బావులు లెక్కలేనున్నాయి. దీని గురించి కాశీఖండంలో చెప్తూ కూపముల సంఖ్య లెక్కింప కొదవ కాదు అన్నాడు. ఇక్కడ వాటి గురించి చెప్పడం వల్ల కాదయ్యా, అన్ని ఉన్నాయి వాపీకూప తటాకాదులు. అయితే కాశీలో గుర్తుపెట్టుకోవాల్సింది పిసరంత నీరైనా కాశీలో మహాతీర్థమే. ఇది తెలుసుకోవాల్సింది. ఒక గంగ మాత్రమే కాదు, కాశీలో ప్రవహించే ప్రతి జలము తీర్థమే. అది చిన్న పడియలా ఉండవచ్చుగాక, కానీ అది కూడా మహాతీర్థమే అని చెప్తున్నారు. పైగా కాశీలో నీటిని సంగ్రహించినట్లయితే పితృదేవతలు తరించిపోతారు. అందుకే ఇక్కడ కొన్ని పిలిప్పిలా తీర్థము మొదలైనవి ఉన్నాయి ఓంకారఖండంలో త్రివిష్టపేశ్వరుడి మందిరం దగ్గర. అక్కడికి కానీ వచ్చి పితృకర్మ చేసినట్లయితే అక్కడికి ఆ పుత్రులు కదులుతూ ఉంటేనే దివిలో పితృదేవతలు నాట్యం చేస్తారట. ఆహా, ఇక్కడ ఒకడికి వచ్చాడు, మా పేరుని ఇక్కడ తర్పణ విడిచిపెడతాడు, మాకు అక్షయ లోకాలు వస్తాయని ఆనందంతో నృత్యాలు చేస్తారు. అందుకే ఏ తీర్థానికి వెళ్లకుండా కాశీలో ఏ తీర్థం దగ్గర పితృకర్మ చేసినా పితృదేవతలు తరించిపోతారు. అందుకే నీరు తాగడానికే కాదు, జలాశయాలు సత్కర్మలు ఆచరించడానికి, దేవ ఋషి పితృ తర్పణలు చేయడం కోసం ఉన్న నీటి తీర్థాలు చాలా ఉన్నాయి. ఇక్కడ కాశీలో ఏ ఒక్కరు ఆ నీరు తాగినా అది ఏర్పాటు చేసిన వాడు తరించిపోతాడు. వాడికి ఆ సర్వప్రాయశ్చిత్త కర్మలు అది. ఎందుకంటే కాశీలో ఉన్న ప్రతి జీవి రుద్ర రూపుడే గనక ఎవరు తృప్తి చెందినా రుద్రుడు తృప్తి చెందినట్లే సుమా. ఇది చాలా ముఖ్యమైన అంశం అంటూ ధర్మపథుడు అనేటువంటి విప్రుడు వృత్తాంతాన్ని ఇక్కడ తెలియజేస్తాడు. అందులో ఆ ధర్మపథుడు ఒకప్పుడు ఒక వైశ్యుడికి ఒక డబ్బు ఇచ్చుంటాడు. ఆ వైశ్యుడు దాన్ని తిరిగి చెల్లించలేకపోతాడు సరిగ్గా ధనం రాక. అప్పుడు ధర్మపథుడు వచ్చి నా డబ్బు నాకు ఇవ్వంటాడు. నా బాకీ చెల్లించే తాహత లేదయ్యా, ఇప్పుడు కొంతకాలం ఆగు అంటాడు. ఎంతకాలం ఆగుతాను, ఇప్పటికే చాలాసేపు ఆగాను, నాకు అవసరం ఏర్పడింది, నాకు కావాలి అంటాడు. అయితే నన్నేం చేయమంటావో చెప్పు అన్నాడు. నీ పేరు నువ్వు తవ్విన ఒక తీర్థం ఉంది, ఆ తీర్థం నాకు అప్పగించు చాలు అన్నాడు. ఇక్కడ ఆ తీర్థాన్ని తాను స్వీకరించి తద్వారా సేవా కార్యక్రమం చేయడం వల్ల తాను తరించాడు, అతడు రుణం తీరింది, ఇతడు సద్గతిని పొందాడు అంటూ ఒక తీర్థ మహిమను తెలియజేస్తూ ఒక వృత్తాంతాన్ని కూడా తెలియజేస్తారు. అయితే తీర్థములు నిర్మాణం చేసేటప్పుడు, మరేదైనా నిర్మాణం చేసినప్పుడు కాశీలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇది ముఖ్యం. ఏ నిర్మాణం చేసినప్పటికి కూడా అంత తేలిగ్గా తీసుకోరాదు. అంతేగాని మేము పెద్ద పెద్ద గోడలు కడతామని చెప్పి ఉన్న ఆలయాన్ని పెకలించి పారేస్తే మహాపాపాలు వస్తాయని కాశీ రహస్యం చెప్పింది నేను కాదు. ఏం చెప్తున్నాడంటే కాశ్యాం తిలే లింగం
కాశ్యాం తీర్థం పదే పదే. కాశ్యాం తిలే తిలే లింగం అంటే కాశీ మట్టిలో నువ్వు గింజ ఉన్నంత చోట కూడా లింగం ఉంది. అది కాశీ అంటే తెలుసుకోండి. నీకు కనబడే లింగాలు కొన్ని కావచ్చు, నువ్వు కంటితో చూడని సూక్ష్మ రూప లింగాలు ఎన్నున్నాయో కనుక తిలే తిలే లింగం, నువ్వు గింజంత ప్రమాణంతో ఉన్న మట్టి కణంలో కూడా శివలింగం ఉంది. అది ఎరుక కలిగి కాశీలో సంచరించాలి. అది కాశీలో అడుగు వేస్తున్నప్పుడు లింగాల మీద నడుస్తున్నాం తెలుసుకోవాలి. అందుకే పూర్వకాలంలో ఏం చేసేవారంటే పంచక్రోశాలకు ఆవల వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని మళ్ళీ పంచక్రోశాలకు వచ్చేవారట పూర్వకాలంలో. ఇప్పుడు అంత లేదు, తెలియదు కూడా, అవకాశం కూడా లేదు. కనీసం అయ్యో ఇలా తప్పనిసరి చేస్తున్నామని రోజుకోసారి క్షమించమని శివుడిని వేడుకున్నా చాలండి. ఇక్కడ అదేనా చేయగలగాలి, అలా చూడగలగాలి. కాశీలో తిలే తిలే లింగం, కాశ్యాం తిలే తిలే లింగం, కాశ్యాం తీర్థం పదే పదే. పదే పదే అంటే అడుగడుగున తీర్థమే, తిల ప్రమాణం అంతా లింగమే. అది కాశీలోని గొప్పది. అందుకే ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. వీటిని పాడు చేయకుండా భూమిని తవ్వడం కష్టం. భూమిని తవ్వేమంటే ఎన్నెంత జరుగుతుంది. అందుకే ఏం చేయాలంటే జీర్ణోద్ధరణ చాలా విశేషం. ఇక్కడ జీర్ణించిన వాటిని ఉద్ధరించాలి. ఆ ఉద్ధరించినప్పుడు పవిత్రత చూసుకుంటూ కాపాడుకుంటూ చేయగలగాలి. అలా చేస్తూ ఎవరు వాపి కూప తటాకాలు జీర్ణోద్ధరణలు చేస్తారో వాళ్ళు ధర్మప్రదమైన విషయం. అంతేకాదు కాశీలో లింగపీడ చెయ్యరాదు. ఇది బాగా గుర్తుపెట్టాల్సింది. లింగపీడ అంటే లింగాన్ని కదల్చడం అనేది చెయ్యరాదు అన్నారు. ఇక్కడున్న లింగాన్ని కదిల్చి అటు పెట్టి ఇక్కడ మరొకటి చేస్తాం అనేది కూడదు. ఏముంది, లింగం తీసి పెట్టేయడముగా, వాటికి కావాలంటే రూఫ్ వేస్తాం అంటే మహాపాపం అని రాసి ఉంది. ఇలా రాసి ఉన్నవి చదివి చెప్పగలిగిన పండితులు మాట వినే అధికారులు ఎప్పుడుంటారో తెలియదు. అంతేగాని వేటిని సంప్రదించకుండా లోకాన్ని ఆకర్షించడమే ప్రధానం అనుకుని మేము ఇది నిర్మించాం అది నిర్మించామని చెప్పుతూ లింగపీడ కలిగించడం ఉన్నదే అది విపత్తుకి హేతువు అని శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ అది కాశీలో లింగపీడ కలిగించకూడదు. జీర్ణోద్ధరణ చేస్తే ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అది కాశీలో జీర్ణమైన ఆలయాల్ని ఉద్ధరించినట్లయితే అది ఎలాంటి పాపాలనైనా పోగొడుతుంది. జీవుడు అనేక జన్మల్లో చేసిన పాపాలని పోగొడుతుంది. కాశీలో తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ పోతాయి ఇవి చేయడం వల్ల. ఇలాంటివి సత్కర్మలు చేయకుండా కాశీలో దుష్కర్మలు చేస్తే వాడు పిశాచ్ జన్మ పొందుతాడు అన్నాడు. అనగానే పిశాచ్ జన్మ వస్తే ఎన్నాళ్ళు ఉంటాడు పిశాచంగా? నేను ఎలాగైనా కాశీలో ముక్తి పొందవలసిందే. పిశాచంగా ఉన్న పిశాచత్వం పోయాక ముక్తి పొందుతాడు. అంతేగాని మళ్ళీ పుట్టాడు కాశీలో, తెలుసుకోండి. అందుకే కాశ్యాంత్ మరణాన్ముక్తి అంటే అర్థం. వెంటనే అందరికీ శివుడు కుడి చెవిలో చెప్పాడు. వాడికి పిశాచత్వం పోతే కానీ శివుడు కుడి చెవిలో చెప్పే యోగం వాడికి రాదు. అంత పాపం లేకపోయినా కొంత పాపం ఉంటే భైరవ యాతన లేనిది శివుడు చెవిలో చెప్పడు. అవునా లేదా? మొత్తాన్ని ముక్తి వస్తుంది, కానీ ఈ రెండిట్లో ఏదో అనుభవించాలి. పిశాచత్వం వస్తే ఎన్నాళ్ళు ఉంటుంది అని అడిగింది. ఇదంతా పార్వతీదేవి అడుగుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, శృతి స్మృతి పురాణాలన్నింటిలో చెప్తున్నదంతా కాశీ బ్రహ్మస్వరూపం. కాశీ బ్రహ్మస్వరూపం. మళ్ళీ ఈ మాటని చెప్తూ ఇక్కడ కాశీ వచ్చిన వాడు కాశీ గురించి సత్కథలు నిరంతరం వినాలి. మళ్ళీ చెప్పాడు ఈ మాటను. ఎందుకు చెప్తున్నాడు కానీ ఇది గొప్ప సాధన అండి. కాశీలో గొప్ప సాధన కాశీ గురించి వినడమే. కొంతసేపైనా ఎవడు చెప్పేవాడు లేకపోతే నువ్వు కాశీ మహిమను ఒకసారి నువ్వే చదువుకొని నీవు చదువుతున్నది నువ్వు విను, అదేనా జరగాలి ఇక్కడ. అయితే ఎప్పుడైనా సరే గురుముఖత విన్నదానికే ఎక్కువ శక్తి కనుక ఇక్కడ ఆశ్రయించి అలా వినాలి. అలా వినడం వల్ల తరించిపోయే వాళ్ళ కథలు చాలా వస్తాయి. అలా విశేషమైన ఫలితం అని చెప్తూ మహాపాతకాలు చేసిన వారు పిశాచమైతే 30,000 సంవత్సరాలు పిశాచంగా ఉంటారు. 30,000 సంవత్సరాలు. దీనిలో ఆయు ప్రమాణం ఎంతో చూసుకోండి. మానవ ఆయు ప్రమాణం మహా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఒక అనారోగ్యం అనుభవిస్తున్నాం అనుకోండి, ఒక గంట అయినా సరే కొన్ని సంవత్సరాలంత ఫీలింగ్ ఉంటుందా లేదా చెప్పండి. ఇది ఆలోచించవలసిన అంశం. అదే సుఖం అనుభవిస్తున్నాం అనుకోండి, సంవత్సరాలు కూడా గంటల్లో అయిపోతాయి. పిశాచ్ జన్మ 30,000 సంవత్సరాలు, కానీ ప్రతి క్షణం ఎంత యాతనతోనూ ఉంటుంది ఇక్కడ. కనుక ఆ పిశాచం చాలా భయంకరం, పిశాచ్ జన్మ. అయితే అంతకంటే తక్కువ పాపాలకి శిక్ష సంగ్రహంగా ఉంటుంది అంతే. మొత్తానికి శుద్ధి లేని వాడికి సిద్ధి లేదు, అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ నువ్వు శుద్ధి చేసుకోలేదు కనుక వాళ్ళు శుద్ధి చేస్తారు. ఎవరు? భైరవుడు పిశాచ్ జన్మో. అది అలాగా పాపక్షయం చేయడానికి పిశాచ్ జన్మ అనుభవిస్తూ పాపక్షయం జరుగుతుంది ఎప్పటికో. ఇది తెలుసుకోవాలి. అయితే కొద్దిపాటి మంచి పనుల వల్ల ఆ పిశాచత్వం భైరవయాత్ర నుంచి బయటపడిపోవచ్చు. కాశీలో పెద్ద కష్టపడక్కర్లేదు. నరకయాత్ర నుంచి బయటపడాలంటే బయట ప్రాంతాల్లో ఎన్నో సాధనలు చేస్తే కానీ జరగదు. కాశీలో కొద్దిపాటి సాధనతో నరకయాతన ఎలాగో ఉండదు,
భైరవ యాతన పిశాచత్వం కూడా ఉండదు. అది కాశీలో సుకృతం చెయ్యి అంతే, దుష్కృతం చెయ్యకు. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. అయితే తెలియక ఏదైనా చేసేవనుకో ఈశ్వరుడు క్షమిస్తాడు. నువ్వు తెలియకుండా చేసే తీర్థాదుల వల్ల పోతాయి. ఇది తెలుసుకోవాల్సింది అని చెప్తూ ఇక్కడ కాలభైరవుడిచ్చే యాతన ఎవడు తట్టుకోగలడు చెప్పు. అందుకే ఇక్కడ నిత్యం చేయవలసింది గంగా స్నానం, సాధు సంగమం ఇలాంటివి చేసినట్లయితే కాశీలో పాపములు తొలగిపోతాయి. అది గంగ ఎందుకున్నది? సర్వపాపములను తొలగించడానికి ఉన్నటువంటి గొప్ప జ్వాల గంగ అంటే. అది గంగ అంటే నీరు కాదు, నిప్పు అన్నాడు స్వామి. అస్మత్ తేజోగ్ని గర్భ, ఎలాంటి పాపాలైనా దగ్ధం చేయగలదు. అలాంటి కాశీలో గంగుంటూ ఉంటే నాకు కాశీలో పాపను ప్రశ్నేస్తావే? కాశీలో గంగా స్నానం చేస్తే చాలు సర్వపాపములు తొలగిపోతాయి. ఇంకేం కావాలండి? అటువంటిది కాశీ. అని కాశీలో మందిర నిర్మాణం, తటాక ప్రతిష్ట, జీర్ణోద్ధరణ మొదలైన వాటి పుణ్యములు వర్ణించడానికి వీలు లేనంత గొప్పగా ఉంటాయి. ఇవన్నీ కూడా కాశీలో సర్వ ప్రాయశ్చిత్త కర్మలు అని చెప్పబడుతుంటాయి అని చెప్తూ, ధనము ఉంటే కదా ఇవన్నీ చేయగలరు, ధనం లేని వారు ఏం చేస్తారు? ఈ తర్వాత మాట. వాళ్ళకు ప్రాయశ్చిత్త విధులేమిటి? అదొక అద్భుతమైన విషయం చెప్తున్నాడు. అంటే కాశీలో ఉండడానికి ఎన్ని అవకాశాలు, ఎన్ని ఉపాయాలు కాశీ రహస్యం చెప్పినంతగా ఇంకే గ్రంథంలో దొరకదండి. అందుకే దీనికి ప్రత్యేకత ఉన్నది. ఇప్పుడు ఈ ప్రాయశ్చిత్త విషయంలో అద్భుతమైన కథను తెలియజేస్తున్నాడు. ఇది పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తున్నాడు. నీకు తెలుసు, గుర్తు చేస్తున్నానంతే. ఒకప్పుడు ఇక్కడే చాలా కాలం నాటి క్రితం కథ. జైగీషవ్యుడైన మహానుభావుడు ఉన్నాడు. ఈ జైగీషవ్య వృత్తాంతం మనకు శివరహస్యం వస్తుంది. మహానుభావుడైన కాశీవాసి, ఇప్పటికీ కాశీవాసి అయిన ఏనాటివాడో ఆయన పేరని ఇక్కడ శివలింగం ఉంది కాశీలో, జైగీషవ్యేశ్వరుడు అని. అక్కడి గుహ, వందే కాశీం గుహాంగంగా అంటారే గుహ, అది ఇప్పటికి ఉన్నది. ఆయన అలాగే జీవన్ముక్తుడే, వేరేగా ముక్తి పొందక్కర్లేదని జీవన్ముక్తుడే ఉన్నాడు. ఆయన్ని రోజు తలంచుకోవడం ముఖ్యం అండి. అనేక మంది మహర్షుల్ని ఎప్పుడు తలంచుకోవాలి. జైగీషవ్యుణ్ణి మించిన శివభక్తుడు లేడు, జైగీషవ్యుణ్ణి మించిన కాశీభక్తుడు లేడు. కాశీ యొక్క మహిమ తెలిసిన వాడు ఆయన. గంగ కూడా కాశీకి రాకముందు నుంచి కాశీలో ఉన్నాడు మహానుభావుడు, అది మరువురాదు. ఎప్పటివాడో సిద్ధపురుషుడు. అటువంటి జైగీషవ్యుడు ఒకసారి శివుని కోసం తపస్సు చేసినప్పుడు శివుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏన్నైనా ఎందుకు నువ్వు నా కోసం తపస్సు చేసావు? నువ్వు ఎప్పుడు నా తాదాత్మ్యంతోనే ఉంటావే, నువ్వు మళ్ళీ తపస్సు చేయాల్సిన అవసరం ఏముందంటే, ఒక సందేహం వచ్చిందయ్యా, అందుకు నిన్ను అడుగుదామని చేశాను. ఎందుకంటే అల్పజ్ఞుడిని, నువ్వు సర్వజ్ఞుడివి, అందుకే నిన్నే అడగాలి ఇది. కానీ సర్వజ్ఞుడివైన నిన్ను అల్పజ్ఞుడిని నేను అడుగుతున్నాను. నేను అర్హుడిని అయితే మాత్రం నువ్వు సమాధానం చెప్పన్నాడు. ఇలా అడగాలండి. అదే నేను అడిగాను చెప్పు అంటే కూడదు, సమాధానం పొందిన అర్హత ఉండొద్దు. అదే నేను అర్హుడిని అయితే చెప్పు అని అడిగాడు. ఎందుకంటే నిన్న ఉత్సాహంగా విన్నా, ఇవాళ మత్తుతో వింటాం, అర్హత లేదు. కానీ అర్హుడికి అర్హత లేని వాడికి చెప్పకూడదు. ఏం చేస్తాం? మొత్తానికి చెప్పమని అడిగితే, నీకంటే అర్హుడు ఎవడయ్యా అడుగు అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు. ఎందుకు నువ్వు నా భక్తుడివి, నాకు ఇష్టమైన వాడివి. ఎస్తు మాం సర్వభావేన భజతే కోపి మానవ నతస్యాదేయమస్తీహ త్రైలోక్యే సచరాచరే. ఎవడైతే సర్వభావేన భజతే మాం, నన్ను సర్వభావముతో భజిస్తాడో వాడికి ముల్లోకాల్లో ఇవ్వలేనిది లేదు, ఏదైనా ఇస్తానన్నాడు. అది శివుడు చెప్పింది ఇక్కడ. సర్వభావంతో, సర్వభావం అంటే నాకు శివుడే సర్వస్వము అనొక్క భావం ఉంటే చాలు, నీకేం అక్కర్లేదు. అన్ని తపస్సులు అన్ని పక్కన పడేయండి. శివుడే సర్వస్వం అనే భావన ఎంత గొప్పది. నువ్వే నాకు సర్వస్వం అన్నొక్క భావన ఉంటే వాడికి ఇవ్వలేనిది లేదు, ఏదైనా ఇస్తాను. నువ్వు అలాంటి వాడివి కాబట్టి నీకు ఏదైనా ఇస్తాను అడుగు అంటే, ఇదిగో ఇక్కడ మొహం ముడుచుకుని కూర్చున్నాడే వీడు నా శిష్యుడు, వీడి వల్ల నాకు పెద్ద సమస్య వచ్చి పడింది అంటే, పాప అంత మహానుభావుడికి కూడా సమస్య వచ్చేది వాళ్ళ వల్లే. తెలుసుకోండి. ఇక్కడ ఏం చేస్తాం? వాళ్ళ మానవుల వాళ్ళు ఏకాంతంలో ఉందామన్నా వీళ్ళు అంటుకుంటారు, బాధ్యత పడుతుంది. అందుకే నిజమైన యోగులు శిష్యుల్ని చేర్చకుండా ఎక్కడో ఉంటుంటారు. వాళ్ళకి ఎక్కడో మరొకటి రాసి పెట్టుంటే వీళ్ళు తగులుకుంటారు. ఇక్కడ ఏం చేస్తాం? వాళ్ళకి ఆ బాధ్యత పెడతాడు భగవంతుడు, వీళ్ళని కొందరు తనింపజేయరా బాబు అని. బాధ్యత పెడితే తప్పదు ఈ బాధలు. ఇక్కడ వీడున్నాడే ఇప్పుడు మౌనంగా కూర్చున్నాడు, పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు. వీడి వల్ల నిన్ను పిలవాల్సి వచ్చింది. ఇతడు ఇప్పుడు ఇలా బుద్ధిగా కూర్చున్నాడు కానీ మహాపాపాత్ముడు. వీడు చెయ్యని పాపం లేదు. ఎందుకంటే పాపరతుడు. కాశీలోనే పుట్టి పెరిగాడు. కానీ కాశీలో పుట్టినప్పటికీ కూడాను చిన్నప్పటి నుంచి వాడికి పాప సంస్కారములు ఉండడం వల్ల తల్లిదండ్రులు గొప్పవారి నా దగ్గర చేర్చినా అటు తల్లిదండ్రుల మాట లేదు, నా మాట లేదు. అలా పెరుగుతున్నాడు.
పాపరుతుడి, దురాచారుడి ఉన్నాడు. బోధించినప్పటికీ, బెదిరించినప్పటికీ కూడాను బుద్ధి మారలేదు. పరధన పరదార వ్యామోహంతో తిరిగాడు. అలా అపహరిస్తూ తిరుగుతూ, లోభి అయి పాపాలతో మునిగిపోతూ, వేశ్యాగృహ నివాసాలు చేస్తూ, అటు మాతాపితలకి, గురువులకి, మిత్ర బాంధవులకు కూడా ద్రోహి అయి తిరుగుతున్నాడు. ఇతడు చేసే పాపాలు చెప్పడానికి నాకే సిగ్గేస్తుంది. ఏం చేయమంటావు? నేను చెప్పాల్సి ఎందుకంటే నేను మందలించాను, బోధించాను, ఎన్ని చెప్పినా ఇతను మార్చలేకపోయాను. అక్కడ ఇక్కడే తిరుగుతూ ఉంటాడు. పైగా అన్ని పనులు చేసి మళ్ళీ నా దగ్గరికి వస్తాడు. నేను శిక్షించాను కూడా, మామూలుగా కాదు, ఊరికనే మందలించడమే కాదు, శిక్షించాలి గురువు. అదే బతిమలాడుతూ కోపగించుకుంటే మళ్ళీ వీడు నద మీద ఎక్కడ కోపగించుకుంటాను గురువు భయపడకూడదు, శిక్షించాలి గట్టిగానే. ఎంత నేను శిక్షించినప్పటికి కూడా ఇతని బుద్ధి మారట్లేదు. కొందరికలా ఏం చేస్తాం, అలాగ పుట్టకతో వస్తుందో, స్వభావం అయిపోతుందో. ఇలాంటి వాడు కాశీలో ఉంటూ గురువులు, శిష్యులు ఇంతమంది ఉన్నా కూడా మారలేదు వాడు. ఇలాంటి పరిస్థితుల్లో నా సన్నిధికి వచ్చేటప్పటికి మాత్రం వినయంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు. పక్కకడితే స్వేచ్ఛాచారిగా ఉంటూ ఉంటాడు. ఆఖరికో రోజు ఏం చెప్పానంటే, నా ఎదుటి నుంచి నువ్వు తొలగిపో, లేకపోతే శపిస్తాను. అదే నీ గురించి నాకు అందరి ద్వారా తెలిసింది, నేను ఇష్టం వచ్చిన చోటుకు పో అని శపించేశాను. పో అన్నాను అంతే. నా శాపానికి భయపడి మాత్రం వెళ్ళిపోయాడు. కాశీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడులే, ఎలా వచ్చాడో చెప్తాను. ముందు వెళ్ళిపోయాడు బయటికి. ఆ వెళ్ళిపోయిన వాడు అక్కడ తిరుగుతూ ఉండగా గురువు శపిస్తానన్నాడు, విడిచిపెట్టాడే. అప్పుడు రియలైజ్ అయ్యాడండి. ఒక్కొక్కప్పుడు దగ్గరున్నప్పుడు విలువ తెలియదు, కొంచెం దూరం అయ్యాక వస్తుంది. ఎంత తప్పు చేశాను. గురువు ఏం కోరుకున్నాడు నా నుంచి? బాగా ఉండాలని కోరుకున్నాడు అంతే. అలా ఉండలేకపోయినా ఆగ్రహానికి గురయ్యాను అని చెప్పి సిగ్గుపడి వింధ్యపర్వత ప్రాంతానికి వెళ్ళి తను ఉపనయన సంస్కారం వల్ల పొందిన గాయత్రి మంత్రాన్ని కొంతకాలం విడవకుండా తీవ్రమైన దీక్షతో చేయడం మొదలుపెట్టాడు. బహుకాలం వింధ్యపర్వత శ్రేణి వద్ద గాయత్రి మంత్రానుష్ఠానం చేసి అక్కడి నుంచి మళ్ళీ విరక్తి పొంది గోదావరి నది, భీమారథి నది, ఇలా వాటన్నిట్లో తిరుగుతూ క్రమంగా శ్రీశైల క్షేత్రానికి చేరాడు. అప్పుడు అతను పశ్చాత్తాపం, తపస్సు చేస్తున్న కొద్దీ పశ్చాత్తాపం మొదలైంది. ఎన్ని పాపాలు చేశాను, చిన్నప్పటి నుంచి చేసినవన్నీ గుర్తొస్తున్నాయి. అందరూ అసహించుకున్నారు, ఏసడించుకున్నారు. గురువైతే శపించేస్తానన్నాడు, తల్లిదండ్రులు అయితే ఇంక విడిచిపెట్టేశారు. ఇన్ని పాపాలు చేసేనే ఎలా తరిస్తాను? ఇటువైపు జపాలు చేస్తున్నాడు, తపాలు చేస్తున్నాడు, కానీ బాధపడుతున్నాడు. ఇలా ఉంటే శ్రీశైలానికి చేరుకున్నాడు. ఆ శ్రీశైలంలో కొంతకాలం తపస్సు చేసుకుందాం అనుకున్నాడు. ఇక్కడ పైగా శ్రీశైలంలో స్కందుడు ఎప్పుడు ఉంటాడట. ఇది ఒక రహస్యం అండి. శ్రీశైలం స్కందతీర్థం. సుబ్రహ్మణ్య స్వామి వల్లే శ్రీశైలం ఏర్పడింది. తపోభూమికలో ఉంటాడు ఇప్పుడు శ్రీశైలంలో స్వామి. అసలు ఆయన అక్కడ తపస్సు కోసం వచ్చేసాడని చెప్పి శివపార్వతుడు కైలాసం నుంచి పిల్లాడి కోసం వచ్చారు. వచ్చినప్పుడు దేవతలందరూ మీరు ఇక్కడే ఉండాలంటే జ్యోతిర్లింగ రూపంలో మల్లికార్జున రూపంలో ఉన్నాడు అని మనకి శివపురాణం చెప్తున్నటువంటి కథ మనకి. కనుక స్కందుడు అక్కడ ఉన్నాడు. అలాంటి స్కందుడిని కూడా చూడలేకపోయాడు అక్కడ ఉంటూ. కానీ స్కందుడు ఉన్నాడని తెలుసు, కానీ స్కందుని చూడగలిగే శక్తి ఎక్కడుంది? కానీ ఈ చోట స్కందుడు ఉన్నాడని తపస్సు చేస్తున్నాడు. ఇలా ఉంటే సుబ్రహ్మణ్యుడు ఉన్నాడే, ఆయన ఇక్కడ ఉన్నాడు, కనబడితే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. కానీ అంత సులభం అండి సుబ్రహ్మణ్య దర్శనం. అయితే ఇతను చేసిన తపస్సు సామాన్యం కాదు, అది గుర్తుపెట్టుకోండి. పశ్చాత్తప్తుడే వెనక్కి వచ్చిన తర్వాత తపస్సు చేశాడు. ఇతను కాశీలో ఉండగా బుద్ధి పుట్టలే, అంత తపస్సు చేశాడు. అందుకే సుబ్రహ్మణ్య దర్శనం కాలేదు అనుకున్నాడు. ఇలా ఉంటే ఒక ఆయన మహా తేజస్వంతుడు, సామాన్యులకి తేలిగ్గా దర్శనం ఇవ్వనాయన ఒక ఆయన శ్రీశైలం రావడం కనబడిందండి. ఈయన చూస్తున్నాడు. ఆ వస్తున్నాయని ఎలా వస్తున్నా అంటే, హా కాశీ హా కాశీ, హా కాశీ కాశీ హా కాశీ, కాశీకే కాశీకేతిచా. ఓ కాశీ, అయ్యో కాశీ, కాశీ 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 అని అరుస్తూ వస్తున్నట్టు ఒక ఆయన. చూస్తుంటే ఆశ్చర్యపోతున్నాడు, ఎవరో ఈ మహానుభావుడని. ఆయన తిన్నగా వచ్చి కాశీ 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 అంటూ ఉంటే వచ్చిన వాడిని చూస్తున్నాడు, ఈయనెవరా అని. అప్పుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు స్కందుడు. ఎవరి ముందు? ఆ వచ్చిన మహర్షి ముందు. అప్పుడు స్కందుడు ఈయనకు కనబడ్డట. ఇంతవరకు కనబడిన స్కందుడు ఆ వచ్చిన ఆయన ముందు కనబడ్డప్పుడు ఆ వచ్చిన ఆయన స్కందుడు మాట్లాడుకుంటున్నారు. ఎవరా అని చూస్తూ ఉంటే స్కందుడు అన్నాడు, వచ్చేవా అగస్త్య రా అన్నట్ట. వచ్చినవాడు అగస్త్య మహర్షి. కాశీక్షేత్రం నుంచి వెళ్ళవలసిన అగత్యం ఏర్పడిన అగత్యుడు కాశీ వియోగం తట్టుకోలేక బాధపడుతూ శ్రీశైలానికి చేరి ఆ కుమారస్వామి దర్శనంతో కాశీ 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 అంటూ వెళ్ళగానే, రా నీ తాపం పోగొట్టాలి ముందు. కాశీ విరహం ఎంత బాధాకరమో నాకు తెలుసు, కానీ సుబ్రహ్మణ్య కాశీ విరహం లేదు తెలుసుకోండి. ఎందుకంటే ఆయన కాశీలో సుబ్రహ్మణ్యుడు ఉంటాడు.
అక్కడ ఒక మూర్తిగా ఉన్న శివుడిని ఎప్పుడు విడిచిపెట్టలేడు ఆయన. పైగా శివజ్ఞానం చెప్పడంలో ఆచార్యుడు స్కందుడు, ఇది మరువురాదు. ఆయన ఒక్కసారి రా నీ తాపమంతా పొగడతాను రా అని చెప్పి స్కందుడు అగస్త్యుడిని ఆలింగనం చేసుకున్నట్టు. అక్కడ శివపుత్రుడి యొక్క ఆలింగనంతో కొంత సేద తీరాడు, కానీ కాశీ విరహ తాపం ఏది పోగొట్టలేకపోతుంది. కూర్చోబెట్టాడు. నువ్వు జ్ఞానివి, జ్ఞానికి అంతా కాశీయే. ఒక చోట ఈశ్వరుడు ఉంటాడు, ఒక చోట ఉండడం ఉండదు, సర్వత్రా ఉంటాడు. ఎందుకంటే తానే బ్రహ్మమునకు అభిన్నమనే భావం ఉన్న మహర్షివు, నువ్వు సామాన్యుడివి కావు. అలాంటి జ్ఞానులకు కూడా కాశీ విరహం తట్టుకోలేని అవస్థ ఉంటుందంటే కాశీ అంత గొప్పదయ్యా అన్నాడు. ఇక్కడ విరక్తి కలిగినటువంటి జ్ఞానులకు కూడా విరహం తట్టుకోలేని పరిస్థితి కాశీ ఇస్తాం. అదే జ్ఞానినామపి ధీరాణం యోగినాం సుతపస్వినాం కాశీ విరహజం దుఃఖం బాధతే విదుషాం సదా. విద్వాంసులకి కాశీ విరహ బాధ బాగా తెలుస్తుందన్నాడు. ఈ మాట చూడండి. మూర్ఖులకు తెలియదు. ఏమిటి కాశీ వదిలినంత మాత్రం అది ఆడవాలా ఏమిటి అంటాడు వీడు. ఎందుకు వీడు మూర్ఖుడు కదా, వీడికి ఆ విషయం తెలియదు. ఇక్కడ విద్వాంసులకు తెలుస్తుంది. పైగా జ్ఞాని అయిన వాడికి ఇంకా తెలుస్తుంది. విద్వాంసులు అంటే శాస్త్రజ్ఞానం కలిగిన వాడు విద్వాంసుడు, అనుభవ జ్ఞానం కలిగిన వాడు జ్ఞాని. రెండూ ఉన్నవాడు నువ్వు. అందుకే నీకు తెలుస్తుంది, నాకు తెలుసు ఆ కాశీ విరహ బాధ ఎంతో అని చెప్తూ అది పోగొట్టాలంటే ఏం చేయాలి? నువ్వు కాశీవాస తత్వజ్ఞుడివే, శంకరార్చన విధిని క్షుణ్ణంగా తెలిసిన వాడువు. ఏం చేస్తాం? ఒక్కడు తెలుసుకో. కాశీ విరహబాధ పోవడానికి నేను 3 ఉపాయాలు చెప్తాను. కాశీని స్మరిస్తూ ఉండడం, కీర్తిస్తూ ఉండడం, స్తోత్రం చేస్తూ ఉండడం. 3 చేస్తే కొంత పోతుంది అంతే, మొత్తం పోదు. అసలు కాశీని చూసినా కాశీలో ఉన్న కాశీని స్మరించినా చాలు వాడు పవిత్రుడే, వాడు సర్వుల చేత పూజింపబడుతూ ఉంటాడు. సుమా నీకేం కావాలో చెప్పు అంటే నన్ను వెంటనే కాశీలో చేర్చవా అని అడిగాడు సుబ్రహ్మణ్య స్వామితో. అప్పుడు నాయన నువ్వు లోక కళ్యాణం చేయగలిగిన సమర్థుడివి, అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఏం చేస్తావు? తప్పదు. దేవతలందరూ నిన్ను కోరుకోవడం చేత నువ్వు ఇక్కడికి చేరావు. ఇప్పుడు నువ్వు ఆ వింధ్య పర్వత గర్వాన్ని అణచి వచ్చావు. ఇది మొత్తం తీరే వరకు నువ్వు ఇక్కడ ఉండవలసిందే, కానీ తర్వాత వెళతావు సుమా, తప్పకుండా కాశీకి వెళతావు. ఆ మాట చాలు ముందు ఓదార్పు వచ్చింది. ఆడు తర్వాత నువ్వు యోగాభ్యాసం చేసిన వాడివి, యోగ సిద్ధి పొందిన వాడివి, అనేక యజ్ఞయాగాదులు చేసిన వాడివి, అంతర్ముఖుడివై కఠోరమైన తపస్సులు చేసిన వాడివి. అలాంటి నీకు కూడా కాశీవాసం దూరమయ్యిందంటే ఎక్కడో ప్రారంధం అనుభవించక తప్పదు. కాశీకి దూరం అవ్వక తప్పలేదు, నీకు తప్పలేదు. ఏం చేస్తాం అని చెప్తూ జనుల తాపశాంతి కోసం ఒక మాట విను. వేసవిలో అంత బాగా వేడుంటుంది, ఎండ తాపం తట్టుకోలేక అటు ఇటు జనాలు తిరుగుతుంటారు. అప్పుడు ఒక దయ కలిగిన పెద్ద ఆయన ఒకచోట చలివేంద్రం పెడతాడు. చలివేంద్రంలో కొంచెం పందిరి వేస్తాడు. ఎండ తట్టుకోలేక వెడుతున్న వాళ్ళు ముందు ఆ పందిరి కింద వచ్చి అమ్మయ్య అంటారు. తర్వాత వాళ్ళకి చల్లని మజ్జిగో నీరో ఇస్తాడు, దాంతో వాళ్ళ తాపం పోతుంది. అలాంటిది అమృతం పోసేయడానికి ఎలా ఉంటుంది చెప్పు? కానీ ఈ సంసారం అనేటువంటి తాపంతో బాధపడుతున్న జీవులకి కాశీ అనే చలివేంద్రం పెట్టి శివుడు అమృతం పోస్తున్నాడు. ఎంత అద్భుతమైన మాట! అది సర్వతాపాలని పోగొడుతుంది. అది కాశీ ఈ సంసారం అనేటువంటి తాపంలో చలివేంద్ర వంటిది. ఎవడు పెట్టాడు? శివుడే పెట్టాడు. ఎందుకు పెట్టాడు? దయ్యతో పెట్టాడు. ఇక్కడ కానీ చలివేంద్ర పెడితే పుణ్యం వస్తుందో చలివేంద్ర పెడతాం. శివుడికి పుణ్యం ఏమిటి? ఆయనకు అక్కర్లేదు. అది ఆయన పెట్టిన చలివేంద్రం. ఇంకోటి, కాశీలో జాతి కుల శీల సుకృతి దుష్కృతి విచక్షణ లేకుండా అందరికీ ఒకే అమృతం పంచుతున్నాడు. తెలుసుకో, కాశీలో ఎవడు మరణించినా ఒకే మోక్షం. అది గొప్ప విషయం. పోను వాడు రుద్రపిశాచమైనా మరొకటైనా చివరికి ఇచ్చేది మోక్షమే కదా. ఎవరికైనా ఒకటే మోక్షం ఇస్తున్నాడు. ఇది ఎలాగుంటుందండి? అదే ఆశ్చర్యం. ఇక్కడ కూర్చొని పెద్ద పెద్ద తపస్సులు చేసిన వాడికి, నిత్యం గంగలో స్నానం చేసి శివలింగం మీద నీరు పోసిన వాడికి ఇచ్చేది ఒకటే మోక్షం. ఇంత సమబుద్ధి ఏమిటయ్యా? చలివేంద్రలో వచ్చిన వాళ్ళు పెద్దవాడ పేదవాడ చూడకుండా అందరికీ ఒకే మజ్జిగ ఇచ్చినట్లు అందరికీ ఒకే మోక్షం అనే అమృతం పంచుతుంటాడు విశ్వనాథుడు. ఎటువంటిది ఈ కాశీ అని చెప్తూ, అలాంటి ఈ కాశీలో ప్రమాదవశాత్తుగా ఏదో ఒక పాపం చేసినట్లయినా కొన్ని కొన్ని పనులు చేస్తే ఆ పాపాలని తొలగిపోతాయి సుమా అని చెప్తూ ఉంటే, అవేమిటో చెప్తావా అంటే అవి శివుడికే తెలుసు, నాకు తెలియదు అన్నట్టు అని చెప్పడం విన్నాను. తర్వాత మాట నాకు వినబడలేదు. సుబ్రహ్మణ్యుడు కనబడలేదు. ఎవడి పిల్లవాడు అక్కడ తపస్సు చేస్తున్నాడుగా, వాటికి ఇవన్నీ వినబడుతున్నాయి. కానీ కాశీలో చేసిన పాపములకు నిష్కృతి ఏమిటి అని అగస్త్యుడు అడిగితే, శివుడికి తప్ప నాకు కూడా తెలియదు అన్నట్టు సుబ్రహ్మణ్య స్వామి.
దానితో అదేదో చెప్తాడేమో విందామని ఇంతవరకు వింటున్నటువంటి వాడు ఇతను కాశీలో బోల్డ్ పాపాలు చేశాడు కదా. కాశీలో చేసిన పాపాలు బయట చేసిన తపస్సు వల్ల ఎక్కడికి పోతాయి? బయట చేసిన తపస్సుల వల్ల కొన్ని పుణ్యాలు వచ్చాయి, కానీ కాశీలో చేసిన పాపాలు అలాగే ఉన్నాయి. కానీ కాశీలో పాపాలు పోవాలంటే మళ్ళీ కాశీకి వెళ్ళి ఏం చేస్తే ఆ పాపాలు పోతాయి, అది తెలియాలి. తెలుసుకోవడానికి అవకాశం లేకపోయింది. ఆ సుబ్రహ్మణ్యుడు చెప్పడం మానేశాడు. నిజంగా తెలిసి చెప్పలేదో నీకంతే కర్మ ఇక్కడ వరకే అన్నాడు. అయితే నా కుమారస్వామి ఎందుకు కనబడ్డాడు? కనబడడే అని బాధపడుతున్నా నాకు ఎందుకు కనబడ్డాడు? ఇది గొప్ప మాట. ఈ ప్రశ్నకి సమాధానం కావాలి కదా. అగస్త్యుల వారు వస్తూ వస్తూ కాశీ 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 అని అన్నారు కదా. ఆ కాశీ నామం చెవిలో పడ్డం వల్ల ఒక పాపం పోయి కుమారస్వామి దర్శనం అవుతాడు. అది రహస్యం. అంటే ఇన్నాళ్ళు తపస్సు చేయడం వల్ల కాశీనామం చెవిలో పడి కాశీనామ గ్రహణం వల్ల పాపం పోయిందంటే కాశీ నామమే ఎన్ని పాపాలు పోగొడుతుందో చూడండి. ఇందులో ఒక్కటి అతిశయోక్తి లేదు, గుర్తుపెట్టుకోవాల్సింది. అంత భవ్యమైనది. అప్పుడు నేను మళ్ళీ ఆ శిష్యుడు బయలుదేరి మళ్ళీ కాశీకి వచ్చాడు. వచ్చి జైగీషవుడు పాదాల మీద పడ్డాడు. ఏమిట్రా పొమ్మని చెప్పాను కదా అని. అలా పోయిన వాడిని ఇంతవరకు పాపం చేయలేదండి. పశ్చాత్తాపంతో ఉన్నాను, తపస్సులు చేశాను. ఎన్ని తపస్సులు చేశాను, కాశీలో చేసిన పాపం బయట చేసిన తపస్సు వల్ల పోదు. కాశీలో ఎన్నో పాపాలు చేశాను కనుక ఏం చేస్తే పాపం పోతుందో మీరే చెప్పాలని నా పాదాలు పట్టు కూర్చున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి చెప్పాడు, శివుడికి తప్ప ఎవరికీ తెలియదని. నేను ఈ విషయం ఎప్పుడు ఆలోచించలేదన్నాడు జైగీషవ్యుడు. ఎందుకంటే పాపం చేయాలని బుద్ధే నాకు పుట్టలేదు. కాశీలో ఉంటూ పుణ్యముడు చేస్తూ కూర్చున్నాను, అందుకే ఆ విషయమే ఆలోచించలేదు. కానీ కాశీలో చేసిన పాపం ఇంకెక్కడా తీర్చుకోలేము. అది ఎలా తీరుతుంది? ఈ ప్రశ్నకి సమాధానం కావాలని నీ కోసం తపస్సు చేశాను శివ, నువ్వు చెప్తే ఈ పిల్లాడిని బాగు చేస్తానన్నాడు. ఇప్పుడు చెప్పాల్సిన వాడు వచ్చాడు. వాడు చెప్తున్నాడు, కాశీలో చేసిన పాపం పోవాలి అంటే దానికి ఒక కథ చెప్తున్నాను విను. ఒకప్పుడు జరిగిన కథలే. ప్రశ్న నీకు ఇప్పుడు పుట్టింది కానీ సమాధానం ఎప్పుడూ ఉంది, తెలుసుకుంటున్నాడు. నేను బంతే ప్రశ్న వేసేవే, కొంచెం ఆలోచించి రేపు చెప్తానండు శివుడు. ఆయన దగ్గర ఉంది రెడీగా సమాధానం. కాలంలో ఎన్ని జరిగాయో ఇలాంటివి, ఎందరెందరు ఎలాగా ఉద్ధరింపబడ్డారో నీకేం తెలుసు కాలం గురించి. ఎన్నో కల్పాలు జరిగాయి. ఒకానొక కల్పం నాటి కథ నీకు చెప్తున్నాను విను. కూష్మాండు అని ఒక మహర్షి ఉన్నాడు సుమా. ఆ కూష్మాండ మహర్షి యొక్క తనయుడు మండపుడు అని ఉన్నాడు. ఈ కూష్మాండు గొప్ప వేదవేత్త, పండితుడు. అయితే ఈ పుత్రుడు ఉన్నాడే నీ శిష్యుడిలాగే మొదటి దుస్సాంగత్య ప్రభావం చేత ముందు ఆ వాక్యమే మొదలెట్టాడండి. పాపం చేయడానికి పెద్ద కారణం దుస్సాంగత్యం. వాడు మంచివాడే, స్నేహితులే ప్రమాదకారులు. వాళ్ళ ప్రభావం చేత పరమ దుర్మార్గుడై క్రమక్రమంగా వయస్సు పెరుగుతున్న కొద్దీ దురలవాట్లు పెరిగాయి. చిన్నప్పుడు దొంగతనాలతో మొదలెడితే తర్వాత వ్యభిచారాదులతో దాకా వెళ్ళాడు. ఇక్కడ అలా క్రమక్రమంగా విషయలంపటుడై పరద్రవ్య అపహారిగా పరమద్రోహిగా అతను మారాడు. పైగా మరొకటి, ఇతరులను నిందించడంలో ఎప్పుడు ముందుంటాడు. వాడు కాశీలో వాడే. రెండవది, వేదాలను ఎప్పుడూ అవమానిస్తుంటాడు. వేదం చదివి నేర్పించవలసిన జన్మ పొంది అవి మానేసిన వాడు చేసే పని ఏమిటంటే వాటిని నిందిస్తాడు. అవేమి అక్కర్లేదా, కడుపు నింపేదా కాలు నింపేదా అని నింద చేసే వాళ్ళని ఇక్కడే దొరుకుతుంటారు. ఇక్కడ అందుకే వేదనింద చేస్తూ తాను వేదాధ్యయనం చేయకుండా ఉంటూ సత్సంగానికి దూరంగా ఉంటూ ఒక యవ్వనం వచ్చినప్పుడు కొంతమంది స్నేహితులతో కలిసి ఒక రాజగృహంలో దూరి బంగారాన్ని దొంగిలించి వచ్చారు. అయితే దొంగతనం చేసినప్పుడు ఇతను ఒక్కడే పట్టుకొచ్చాడు. పక్కన స్నేహితులున్నా సాధారణంగా పంచుకోవాలి. అయితే బట్టలు దొరకకుండా పారిపోయేటప్పుడు ఎవరి మారాన్ని వాడు పారిపోయాడు. ఇతను తిన్నగా వచ్చి ఒక వేశ్యాగృహంలో దూరాడు. ఈ మండపుడు ఇతని పేరు. దూరి నీకు ఇదిగో బోల్డ్ అంత బంగారం తెచ్చాను నీకు ఇస్తాను అని చెప్తే, అయితే నువ్వే నా వాడివంది. ఆ బంగారంతో ఆమె దగ్గర చాలా కాలం ఉన్నాడు. అయితే అలా బయటికి వెళ్ళినప్పుడు స్నేహితులు కాపు కాచి పట్టుకున్నారు. ఇక్కడ ఇదిగో ఆ బంగారం మనం కలిసి దొంగిలించాం, నువ్వు అది మాకు అప్పగించకుండా తీసుకెళ్ళిపోయావు. ఆ బంగారం మా వాటా మాకు ఇవ్వు, లేకపోతే విషయం అంతా రాజుగారికి చెప్పి మేము లొంగిపోతాం, నీ పని కూడా పూర్తయిపోతుంది అన్నాడు. సరే ఎలాగైనా ఇస్తాలే మీకుండండి అని చెప్పి తిరిగి ఆమె వద్దకు వెళ్ళి, ఇదిగో నేను ఇచ్చిన బంగారం తిరిగి ఇస్తావా, ఎందుకంటే నేనంటే నువ్వు చాలా ప్రేమ, ఎంత ఆధారంగా చూస్తున్నావంటే నేనే సరస్వతిని చూస్తున్నావు కనుక ఆ బంగారం మొత్తం కాకపోయినా కొంతైనా ఇవ్వు, ఇచ్చేస్తానంటే నాకు వచ్చిన బంగారం తిరిగి నీకు వస్తుందని ఎలా అనుకుంటున్నావు? అసలు నీ దగ్గర ఏ అర్హత ఉందని నిన్ను ప్రేమించడానికి? ఏ అర్హత లేదు. నేను ఒక ముద్దు పెడితే 1,00,000 ఇస్తామని చాలామంది ఉన్నారు సుమా. ఇదే శ్లోకం ఉందండి ఇందులో ఆశ్చర్యం. ఇక్కడ అంతమంది ఉంటే నువ్వు బంగారం ఇచ్చావు కదా అని నేను చేరదీశానంతే. ఇచ్చిన బంగారం తిరిగి రాదు, నువ్వు ఇక్కడి నుంచి పో, లేకపోతే నా దగ్గర ఉన్నటువంటి భటులు నిన్ను గెంటి వేస్తారు అని చెప్పగానే బయటకు వచ్చి ఆ విషయమే చెప్పాడు.
దానితో వాడు కొట్టడం మొదలెట్టారు. తిన్నగా ఎలాగోలో నీకు అప్పచెప్తాను, ఇంటికి వెళ్ళానే తీసుకొస్తానని చెప్పి ఇంటికి వెళ్ళాడు అతను. ఇంటికి వెళితే ఆ ఇంటికి కూడా వాళ్ళు వచ్చారు. ఇంట్లో బంగారమైనా తీసిద్దామని ప్రయత్నించాడు, వల్ల కాలేదు. ఎక్కడికి వెళ్ళేవరా ఇంతకాలం అని తల్లిదండ్రులు అడిగారు. అబద్ధం ఆడాడు. కానీ పక్కన కొడుతున్న మిత్రులు వచ్చి చెప్పారు, ఇతను పరమ పాపాలు చేశాడు. చిత్రం ఏంటంటే, ఒక ఇంట్లో పిల్లవాడు పాపాలు చేస్తే ముందు ఊరంతరిగా తెలుస్తుంది, తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. మీకు తెలియదు, పిల్లాడేదో యోగ్యుని అనుకుంటున్నారు. గురువుల దగ్గర కూడా సరిగ్గా ఉండడు, ఇలాంటి పనులు చేశాడు. మేము రాజగృహంలోంచి దొంగతనం చేసుకు వచ్చాము, అది తీసుకువెళ్ళి ఇంకోటికి ఇచ్చాడు. ఇతనికి స్నేహితులు మేమిద్దరం, ముగ్గురికి వాటా రావాలి, అది కాస్త వేశ్యాగృహంలో ఉండిపోయింది. ఇది వచ్చిన సమస్య. అనగానే మహాకోపం వచ్చింది తండ్రికి. ఆ తండ్రి ఎంత ఉత్తముడంటే కాశీవాసి పాపం చేయడు సరికదా, పుత్ర కళత్రాది వ్యామోహాలతో పాపాత్ముని చేరదీయకూడదట. అది కూడా వాడి పాపం వీడికి వస్తుంది. ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు చూడండి. అయితే ఒక పని చేయి, నా పిల్లవాడివి కనుక నీ మీద నా ప్రేమ పోదు, తిన్నగా నిన్ను రాజు దగ్గరికి తీసుకెళ్తాను, నీ తప్పు ఒప్పుకో. రాజదండన వేస్తాడు. రాజు దండిస్తే పాపం పోతుంది, తెలుసుకో. రాజదండన పొందితే పాపం పోతుంది, ఇది శాస్త్రం. ఇదే విషయాన్ని మనకి వాలివధ సమయంలో రామచంద్రమూర్తి చెప్తాడు, రాజదండం ఉంటే పాపం పోతుందని అనేక చోట్ల. అసలు మనం తప్పు చేసిన రాజు వద్దకు వెళ్ళి ఫలానా తప్పు చేశానని చెప్తే రాజు శిక్షిస్తే పాపం పోతుంది, వాడికి ఇక్కడ ఇంకా పాపం ఉండదు, నరకానికి వెళ్ళడు. ఎంత గొప్ప ఏర్పాటు ధర్మశాస్త్రం ఏర్పాటు చేసింది. కనుక ఇంకేం పర్వాలేదు, నేను తీసుకెళ్తాను, నా కొడుకు తప్పు చేసాడని చెప్పి, నీ కోటలో సొమ్ము దొంగిలించాడు అని చెప్పి నేనే శిక్ష వేసేలా చేస్తాను, రా అన్నాడు. అనగానే ఆ పక్కన ఇద్దరు కూడా, మీరు పరువు గలవారు, మహాపండితులు, రాజ గౌరవం కలిగిన వారు, అలాంటి మీరు వెళ్ళి నా పిల్లాడు అని చెప్పి తీసుకెళ్తే మీకు ఇంకా అవమానం వస్తుంది, మేమే ఇతన్ని తీసుకువెళ్ళి ముగ్గురం లొంగిపోతాము, రాజు దగ్గర శిక్ష పొంది వస్తాము అంటే, నిజంగా చేస్తారా? నిజంగా చేస్తామన్నారు. సరేనని చెప్పి విడిచిపెట్టాడు. మంచి పని, నాకు పరువు దక్కుతుంది, వీడు శిక్ష పొందుతారని పంపించాడు. వెంటనే ఆ తోటి స్నేహితులు ఇద్దరు ఇతన్ని తీసుకొచ్చి, ఏమిటి సంగతి, బంగారం సంగతి ఏమిటి, ఆమె దగ్గరికి వెళ్ళి ఎలా తెస్తావా చేస్తావా, రెండో దానికి సిద్ధం కానీ మొదటి వల్ల అవదు అన్న. అక్కడ వెంటనే వాడు చేసేది లేక గట్టిగా బాది అసీ గంగా కలిసే చోట వదిలేసి వెళ్ళిపోయారు తినక. అంటే ప్రస్తుతం మనం ఏరియాలని ఇప్పుడు వెళ్ళి ఎత్తక్కండి, అది ఎప్పుడుదో కదా. అక్కడ పడేసి వెళ్ళిపోయారు వాళ్ళు. వాడు పడి ఉన్నాడు. వీళ్ళు వచ్చేసారు, కానీ అక్కడ ఒక ఆలయంలో కొట్టేసి వచ్చారు కదా, మళ్ళీ వీళ్ళు చేసిన తప్పు బయటపడుతుందేమో, అదే సిద్ధేశ్వర ఆలయం అనే ఆలయం దగ్గర కూర్చొని తప్పు చేసాం, ఆవేశంతో కొట్టేసాం మిత్రుణ్ణి. చచ్చేడు బతికడు చూసొద్దామని వెళ్ళారు, వాడు అక్కడ లేడు. అంటే కొంతసేపటికి తేరుకుని లేచి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళు ఏం చెయ్యాలో తెలియక, వాడు కనబడలేదు, పోయాడేమో, పోతే ఎవడన్నా తీసుకెళ్ళి గంగలో పడేశారో, మొత్తానికి ఇంకా వాడు అయిపోలేదు, ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. ఇది పరిస్థితి. అలాంటి సమయంలో అతడు దుఃఖపడ్డాడు, ఎంత తప్పు చేశాను, ఎలాంటి పుట్టి ఎంత పాపాలు చేశాను అని బాధపడుతున్న సమయంలో ఒక అద్భుతం జరిగింది అక్కడికి. ఎందుకంటే వాడు ఇప్పుడు కాశీలో చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి ఆలయాలు కడతాడా, నూతులు తవ్వుతాడా, పైసా లేనివాడు, బయటకు వస్తే కొడతారు. ఇది పరిస్థితి. అలాంటి సమయంలో ఇతను ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆలోచన కూడా కలగలేదు ఇతనికి, కానీ అనుకోకుండా ప్రాయశ్చిత్తం జరిగింది ఇతనికి. ఇది కాశీలోని గొప్పతనం. అలా చేయగలిగే శక్తి ఉంది. ఏం జరిగింది, ఎలా జరిగితే అతను ఎంత గొప్పవాడు అవ్వగలిగాడు అనే వృత్తాంతాన్ని ఇక్కడ శివుడు పార్వతీదేవికి చెప్తున్న మండప వృత్తాంతం అత్యద్భుతమైనది. అది రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ముఖ్యంగా కాశీనామం ఇన్ని మార్లు చెప్తూ ఉంటే, వీళ్ళు వేసిన కాశీ శివకోటి పుస్తకం చక్కగా కాశీకోటి రాసుకుంటూ బాగుండని చాలామందికి అనిపించిందా? అయితే ధన్యులే. ఆ పుస్తకం ఇక్కడ లభ్యమవుతుంది, తీసుకోవచ్చు మీరు. అయితే మొదట కాశీ అని దీర్ఘం ఉంది, లోపల మాత్రం కాశీ అని ఉంది, దీర్ఘం రాసుకోవాలి. వాళ్ళు పైన రాసినా మీరు మాత్రం రాసేటప్పుడు నామం రాసినప్పుడు కాశీ అని రాయండి తప్ప కాశీ కాదు. ఎందుకంటే ఈకారంత స్త్రీలింగ శబ్దం, అది కాశీ అని రాయాలి. సవరించి రాసుకో. రేపటి రోజు ఒక విశేషం, కార్తీక సోమవారం. మన ప్రవచనాల్లో కార్తీక సోమవారం వచ్చినది. అయితే శివ సంకీర్తన చాలా ప్రీతి గనక స్వామికి రేపు ఇక్కడ శివపద సంకీర్తన చేయడం కోసం అవి చక్కగా నేర్చుకుని క్షుణ్ణంగా నేర్చుకుని వచ్చినటువంటి దేవులపల్లి గోపీ కిషోర్ గారు రేపు పాడబోయే పాటలు ఇంతవరకు ఒక్కటి పాడలేదు. ఇక్కడ జాగ్రత్త పడ్డారు.
కాశీకి సంబంధించిన గీతాలు మొదలైనవన్నీ నేర్చుకుని వచ్చారు. బాలకృష్ణ ప్రసాద్ గారి శిష్యులు వారు. అదేవిధంగా మరికొందరు సంగీత విద్వాంసుల వద్ద కూడా శిష్యరికం చేసినటువంటి వారు. బాలకృష్ణ ప్రసాద్ గారి దగ్గర వాద్య సహకారం చేసేటువంటి వారే తిరుపతి నుంచి రేపు వస్తున్నారు. వారు అనేక కార్యక్రమాల్లో దేశ విదేశాల్లో పాల్గొన్నటువంటి వారు రేపు ఇక్కడికి వస్తున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకే నాతో సహా అందరం ఇక్కడ ఉందాం. ఆ శివపద సంకీర్తన విని తర్వాత ప్రవచన కార్యంలోకి ప్రవేశిద్దాం. సకాలంలో ప్రారంభం అవుతుంది. ఒక 5-10 నిమిషాలు ముందే సన్నాహం అవుతుంది అంతా కూడా. శుభం భూయాత్. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. త్రయస్త్రింశత్కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ స్వామికి, శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ స్వామికి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.